గుడ్. ఓకే. నౌ అసలు ఇవి ఏంటి ఈరోజు క్లాసు? అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకి చూడండి రియల్ టైమ్‌లో మనం చెప్పాం ఆల్రెడీ. యెస్ ఫ్రెండ్స్. సో, రియల్‌గా మనం ఏం చెప్పాం టోటల్‌గా యెస్. సో, యెస్టర్‌డేలో మనం నిన్నేం చేసాం ఎస్‌డిఎల్‌సి ఫేజెస్ ఉన్నాయా? ఎన్ని ఫేజెస్ ఉన్నాయని చెప్పాం? యెస్ ఫ్రెండ్స్. రిక్వైర్మెంట్ కలెక్షన్. అవునా? రిక్వైర్మెంట్ కలెక్షన్. దిస్ ఇస్ ఫస్ట్ ఫేజ్. తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి ఫ్రెండ్స్? రిక్వైర్మెంట్ Analysis and planning. తర్వాత అనాలిసిస్ అండ్ ప్లానింగ్ నెక్స్ట్ ఫేజ్. అనాలిసిస్ అండ్ ప్లానింగ్ నెక్స్ట్ ఫేజ్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి ఫ్రెండ్స్? నెక్స్ట్ Design phase. డిజైన్ ఫేజ్. ఓకే. గుడ్. డిజైన్ ఫేజ్. గుడ్. సో, డిజైన్. తర్వాత ఏం ఫేజ్ మొత్తం నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ Development phase. డెవలప్‌మెంట్ కోడింగ్ అంతేనా? ఓకే. As the నెక్స్ట్ coding. ఏంటి? ఏంటి? Testing. టెస్టింగ్. ఓకే. గుడ్. టెస్టింగ్. నెక్స్ట్ ఏంటి? Deployment. డిప్లాయ్‌మెంట్. డిప్లాయ్‌మెంట్ ఇన్ ద సెన్స్ వాట్? రిలీజింగ్ ద సాఫ్ట్‌వేర్ అంతేనా? Yes. Yes, sir. Releasing the software, installing the software into production servers. Antenna? Yes, Deployment sir. in the sense what? Releasing the software, installing the software, deploy the working software into production environment. Okay, na? Production environment, production servers. This is what deployment. Okay. Sorry, deployment in the sense what? Direct in production and rasta. So, okay. And అప్పుడు ఏంది ఇది? The production environment నే మనం ఏమంటాం? లైవ్ ఎన్విరాన్మెంట్. అవునా? లైవ్. అవునా? లైవ్ ఎన్విరాన్మెంట్. తర్వాత దీన్నేమంటాం మనం కొంతమంది అయితే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటారు. కొంతమంది లైవ్ ఎన్విరాన్మెంట్ అంటారు. కొంతమంది ఏందో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటారు. కొంతమంది ఏమంటారు డీఎంజీ ఎన్విరాన్మెంట్ అంటారు. డీఎంజీ అట్లా స్టైల్‌గా, ఫ్యాషన్‌గా. ఓకే. దట్ మీన్స్ వాట్? సో, ది సాఫ్ట్‌వేర్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ ద సాఫ్ట్‌వేర్ టెస్టెడ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ ద సాఫ్ట్‌వేర్ డిప్లాయిడ్ సక్సెస్‌ఫుల్లీ ఇంటూ ప్రొడక్షన్ సర్వర్స్. యెస్ ఆర్ నో? అంటే ఇది ఎవరి కోసం ఈ సాఫ్ట్‌వేర్ తయారు చేశారు? ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ కోసం తయారు చేశాడు. ఎవరు? ఒక బ్యాంక్. దిస్ ఇస్ పర్సన్ ఏబీసీ బ్యాంక్. సో, ఇది యాక్చువల్‌గా ఏబీసీ బ్యాంక్. అంటే ఏబీసీ బ్యాంక్ సాఫ్ట్‌వేర్ ఈస్ అవైలబుల్ ఇన్ థిస్ ప్రొడక్షన్ సర్వర్స్. దట్ మీన్స్ వాట్? ద వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఈస్ అవైలబుల్ ఇన్ థిస్ ప్రొడక్షన్ సర్వర్స్. సో, వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఎప్పుడైతే ప్రొడక్షన్ సర్వర్‌లో ఉందో డైరెక్ట్‌గా మనం ఏం చేస్తాం? ఇక నెక్స్ట్ ఎవరు యూజ్ చేస్తారు? ఎండ్ యూజర్స్. యెస్ ఆర్ నో? ఎవరు యూజ్ చేసేది ఇది? ఎండ్ యూజర్స్. అంటే ఎండ్ యూజర్స్ ఎలా యూజ్ చేస్తారు? ఈ అప్లికేషన్ మనం మొబైల్. యెస్ ఆర్ నో? త్రూ వాట్సాప్, త్రూ మొబైల్ సంథింగ్. యెస్. డిఫరెంట్‌గా. కొంతమంది ల్యాప్‌టాప్ కనెక్ట్ అవుతారు. కొంతమంది మొబైల్స్ కనెక్ట్ అవుతారు. ఎవరు ఏటి నుంచి కనెక్ట్ అయినా సరే యెస్ దే ఆర్ యాక్సెసింగ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌సైడ్ దిస్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అవునా కాదా? ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న యెస్. ఈ ఈ సాఫ్ట్‌వేర్‌ని యాక్సెస్ చేసుకుంటున్నారు. ఓకే. ఫైన్ బాగుంది. దట్ మీన్స్ వాట్? So the working software is fine and they are accessing excellent manner. But after some time, yes friends, while accessing this working software, they got an issue. Yes friends, they got an issue. That means what? They are facing some issues, friends. They are facing some issues to access this software. That means what? To access this application. ఏమైంది? ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవడానికి ఏదైతే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఉందో వర్కింగ్ సాఫ్ట్‌వేర్ యాక్సెస్ చేసుకోవడానికి వీళ్ళకి ఇష్యూస్ వచ్చినాయి. దట్ మీన్స్ వాట్? దే ఆర్ అనేబుల్ టు యాక్సెస్ దిస్ అప్లికేషన్. అంటే దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ విత్ దిస్ అప్లికేషన్. అంటే ఏంది మనకి రియల్‌గా ఫస్ట్ బానే ఉంది. తర్వాత మరి ఏమైందో ఎలాగైందో పూర్తి స్థాయిలో ఇష్యూస్ వస్తాయి. దట్ మీన్స్ వాట్? డిఫెక్ట్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాస్ ఇష్యూస్ ఆర్ డిఫెక్ట్స్. డిఫెక్ట్స్ వస్తున్నాయి. దిస్ ఈస్ ఆల్ ప్రొడక్షన్ డిఫెక్ట్స్. అంటే మనకి డ్యూరింగ్ ద రన్ టైమ్ మై ఎండ్ యూజర్స్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్. డ్యూరింగ్ ద రన్ టైమ్ మై ఎండ్ యూజర్స్ ఆర్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ డిఫెక్ట్స్. ఓకే. దీని డిఫెక్ట్స్ ఉన్నాయి. మరి ఈ డిఫెక్ట్స్ వచ్చిన తర్వాత అంటే ఏం డిఫెక్ట్స్ సార్? ఈ సాఫ్ట్‌వేర్‌కి ఏదో సంథింగ్ ప్రాబ్లమ్. యెస్. ది సాఫ్ట్‌వేర్ ఈస్ హావింగ్ సమ్ ప్రాబ్లమ్స్. దట్ మీన్స్ వాట్? డిఫెక్ట్స్. ప్రాబ్లమ్స్‌నే ఇష్యూస్‌నే డిఫెక్ట్స్ అంటాం. ఓకే. మరి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సో, హూ కెన్ రిజాల్వ్ దిస్ ఇష్యూ? యెస్ ఫ్రెండ్స్. ఇలాగ ఇష్యూ వచ్చింది ఇప్పుడు. ఇక్కడ ఏం జరిగింది మీకు అర్థమవుతుందా? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో నా వర్కింగ్ సాఫ్ట్‌వేర్ రన్ అవుతుంది. బట్ ఇష్యూ వచ్చింది. బట్ ఈ ఇష్యూని ఎవరు రిజాల్వ్ చేయాలి ఇప్పుడు? యెస్. హూ విల్ రిజాల్వ్ దిస్ ఇష్యూ? దిస్ ఇష్యూ గోస్ టు
ఎస్ విచ్ టీమ్ ఎక్కడికి వెళ్తుంది ఇష్యూ రియల్ గా డైరెక్ట్ గా వెంటనే ఎస్ అంటే చూడండి ఈ ఇష్యూని టేకప్ చేసుకోవడానికి ఎప్పుడైతే మనకి సాఫ్ట్వేర్ రన్ అవుతుందో ఆ తర్వాత ఇష్యూ వచ్చిందో ఈ ఇష్యూస్ ని టేకప్ చేసుకోవడానికి సపరేట్ గా మనకి టీం ఉంటుంది. ఎస్ ఆ టీం పేరు ఏం పేరు ఫ్రెండ్స్? ద ప్రొడక్షన్ ఇష్యూస్ ద ప్రొడక్షన్ డిఫెక్ట్స్ ఏదైనా సరే ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక టీం హ్యాండిల్ చేస్తుంది. ఆ టీం కొన్ని కంపెనీల్లో ఒకలాగా ఉంటది, మరి కంపెనీల్లో ఇంకోలాగా ఉంటది. సో కొంతమంది ఏమంటారంటే ఈ టీం ని ఎస్ ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్. ఎస్ ఆర్ నో? ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ ఎస్. కొంతమంది అయితే ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ ని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి సపోర్ట్ టీమ్ అని కూడా అంటారు. సపోర్ట్ టీమ్ అండ్ ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ 2 రకాలుగా డివైడ్. కొన్ని కంపెనీలో డిపెండ్స్ చెప్పలేము. కొన్ని కంపెనీలు ఒకలాగా, కొన్ని కంపెనీలు ఇంకోలాగా. అర్థమైందా? సో అంటే ఎలా సార్ ఏంటి? అసలు ఎప్పుడైనా ఫస్ట్ మనకి ఏమొస్తది? ఏంటి అసల? అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మనం గుర్తుపెట్టుకోండి. సపోజ్ మనం ఎప్పుడైనా సరే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఏదైతే ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ అనేది ఈ ఇష్యూస్ ని రిసీవ్ చేసుకుందో దట్ మీన్స్ వాట్ యాజ్ సూన్ యాజ్ రిసీవ్ ద ఇష్యూస్ డిఫెక్ట్స్ ఏదైనా సరే ఇష్యూ అయినా డిఫెక్ట్ అయినా ఏదైనా సరే యాజ్ సూన్ యాజ్ రిసీవ్స్ దిస్ ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ అను ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ దెన్ వాట్ దే డూ ఎస్ ఫ్రెండ్స్ వాట్ దే డూ ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ ఏం చేస్తుంది అది ఎస్ ఒక ఇష్యూ వచ్చింది అప్లికేషన్ లో ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ ఏం చేస్తుంది ఫ్రెండ్స్ డైరెక్ట్ గా దే అనాలిసిస్ ద ఇష్యూ ఎస్ ఆర్ నో ఏం చేస్తుంది వాళ్ళు ఏం చేస్తారు అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది వాట్ ఈస్ దిస్ రీజన్ వై వీఆర్ గెటింగ్ దిస్ ఇష్యూ వాట్ ఈస్ ద రీజన్ అండ్ దే స్టడీస్ ద డాక్యుమెంట్ ఆల్సో ఏ డాక్యుమెంట్ చదువుతారు ఇక్కడ డాక్యుమెంట్ ని ఎక్కడ ఇదిగో అవసరమైతే డాక్యుమెంట్స్ రిఫర్ చేస్తుంటారు వాళ్ళు ఏదైతే క్లయింట్ ఇచ్చాడో క్లయింట్ డాక్యుమెంట్స్ రిఫర్ చేస్తారు ఏదైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారో అక్కడ కోడింగ్ స్టాండర్డ్ అవ్వచ్చు డిజైన్ ఫేజెస్ అవ్వచ్చు ఇవన్నిట్లో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఆ డాక్యుమెంట్స్ అందరూ వీళ్ళు స్టడీ చేస్తారు ద ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ స్టడీ దిస్ డాక్యుమెంటేషన్ అండ్ అనాలిసిస్ ది ఇష్యూ yes friends analysis this issue and study this document and they will try to resolve this issue immediately because this fellow is having an excellent knowledge production support team లో ఉన్న వ్యక్తులకి ఏంది excellent knowledge ఉంటది ఓకేనా so there are a group of people which are working in the production support team yes friends so వీళ్ళు ఏం చేస్తారు they take this issue and they study this issue means what defect so afterwards they resolve the issue but resolve చేశారు okay బాగుంది okay excellent super then they can run okay no problem then they can again deploying this application into this production environment then start the working no problem okay fine but they are unable to resolve this issue yes they are unable to resolve this issue the production support people is also not able to fix this defect is not able to also resolve this issue yes what happens ప్రొడక్షన్ సపోర్ట్ పీపుల్ కూడా చేతులు ఎత్తేస్తారే మా వల్ల కాదన్నారు వీఆర్ అనేబుల్ టు డూ దిస్ టాస్క్ బికాస్ దిస్ ఇస్ అ కాంప్లెక్స్ టాస్క్ దిస్ ఇస్ ఎ క్రిటికల్ టాస్క్ అంటే ఎట్లా ఉంటది రియల్ గా చెప్పాలంటే డిఫెక్ట్స్ మనకి మైనర్ డిఫెక్ట్స్ ఉంటాయి సో మేజర్ డిఫెక్ట్స్ ఉంటాయి తర్వాత క్రిటికల్ డిఫెక్ట్స్ ఉంటాయి లైక్ దిస్ దేర్ ఆర్ సో మెనీ డిఫెక్ట్స్ మైనర్ మేజర్ క్రిటికల్ సో ప్రొడక్షన్ సపోర్ట్ పీపుల్ నాట్ ఏబుల్ టు ఫిక్స్ దిస్ డిఫెక్ట్ then what happens then the request what is this the issue goes to the defects goes to which place malli again inko team దగ్గరికి వెళ్తుంది yes inko team దగ్గరికి వెళ్తుంది so ఆ team పేరే maintenance team yes maintenance team this fellows is having an excellent knowledge also maintenance team and that means what if the production support team is not able to fix this issue that the issue coming to this place ekada maintenance team yes friends are you understanding or not friends yes are you understanding Yes, sir. వినిపిస్తుందా ఓకే సో ఇప్పుడు ఏమైంది ప్రొడక్షన్ పీపుల్ ఇక్కడ ప్రొడక్షన్ సపోర్ట్ పీపుల్ ఇక్కడ ఇష్యూని రిజాల్వ్ చేయనప్పుడు ఎక్కడికి వస్తుంది అది మెయింటెనెన్స్ టీమ్ సో దిస్ ఇస్ వాట్ మెయింటెనెన్స్ టీమ్ what they do what is the maintenance team responsibilities వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు
అరే వాడు రిజాల్వ్ చేయలేని దాన్ని వీడు ఎలా రిజాల్వ్ చేస్తాడు? ఎస్. సో then in this maintenance team, experts are working, boss. Experts, they know each and everything. They can access each and everything. They can access each server. Definitely, yes. టోటల్ గా. సో మెయింటెనెన్స్ టీమ్ లో పనిచేసే వాళ్ళు ప్రతి వాళ్ళు ఎస్ క్రాస్ ఫంక్షనల్ టీమ్ ఉంటుంది ఇక్కడ. దే కెన్ డూ ఎనీథింగ్, దే కెన్ యాక్సెస్ ఎనీథింగ్, దే కెన్ రీడ్ ఎనీ డాక్యుమెంట్. ఎస్ ఎస్, దిస్ ఇస్ ద ఫెసిలిటీ విచ్ వర్ గివెన్ బై ఎస్ ద మెయింటెనెన్స్ టీమ్. అర్థమైందా? సో జనరల్ గా మెయింటెనెన్స్ టీమ్ ఏం చేస్తుంది అంటే డెఫినెట్ గా విత్ ఇన్ ఎ టైం పీరియడ్ లో ఎస్ దే స్టడీ దిస్ ఇష్యూ and they find out the root cause, why this is problem, why we are getting this problem, why our customers are getting these issues, and what is the drawback in this application and everything. Yes, everything total ga తీసుకొని మొత్తాన్ని వాళ్ళు ఫిక్స్ చేసి పడేస్తారు. ఎస్, దే ఫిక్స్ ద డిఫెక్ట్, బాస్. దట్ మీన్స్ what they study the logic also, business logic and coding everything. yes boss, మెయింటెనెన్స్ టీమ్ లో ఉండే వాళ్ళకి మొత్తం వచ్చు వర్క్. గుర్తుపెట్టుకోండి, టోటల్ గా మెయింటెనెన్స్ టీమ్ లో ఉండే వాళ్ళకి అన్ని వర్క్ వచ్చు. అంటే ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వర్క్ అనేది మనం మెయింటెనెన్స్ టీమే చేస్తారు టోటల్ గా. అర్థమైందా? బట్ దే ఫిక్స్ ద డిఫెక్ట్స్ విత్ ఇన్ డేస్ ఓన్లీ. అంటే విత్ ఇన్ అవర్స్. ఎస్, విత్ ఇన్ అవర్స్, 8 hours ఆర్ 24 hours. ఎస్ ఎస్, అంటే అంటే ఇష్యూస్ ని బట్టి, డిఫెక్ట్ ని బట్టి. ఇఫ్ ద మైనర్ ఎస్ డెఫినెట్ గా. మేజర్ ఓకే, కొంచెం టైం. క్రిటికల్ ఎస్, ఇట్ టేక్స్ సమ్ టైమ్. దే కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ టీమ్, దే కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సమ్ టెస్టింగ్ టీమ్. అంటే అక్కడ యాక్చువల్ గా డెవలప్మెంట్ టీమ్ ని వీళ్ళు డిస్టర్బ్ చేయరు. నో, డెవలప్మెంట్ టీమ్ ఆర్ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ రిక్వైర్మెంట్స్, బాస్. డెవలప్మెంట్ టీమ్ ఈజ్ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ రిక్వైర్మెంట్. కొన్ని సందర్భాల్లో లేదు, ఇక్కడే పని చేస్తూ ఉంటారు డెవలప్మెంట్ టీం కూడా. ఎస్ ఎస్, మెయింటెనెన్స్ టీమ్ లోనే డెవలపర్స్ ఉంటారు, మెయింటెనెన్స్ టీమ్ లోనే టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు, మెయింటెనెన్స్ టీమ్ లోనే నెట్వర్క్ అడ్మిన్స్, మెయింటెనెన్స్ టీమ్ లోనే క్లౌడ్ ఇంజనీర్, మెయింటెనెన్స్ టీమ్ లోనే సమ్ అదర్. ఎస్, రియల్ గా. అర్థమైందా? సో ఇవన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. జనరల్ గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, చూడండి. సో డెవలపర్ ఏం చేస్తాడు? ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు రైట్ ద కోడ్. ఎస్ ఆర్ నో? ఏం చేస్తాడు? ద పర్సన్ హూ ఈస్ రైటింగ్ ద కోడ్ ఎవరు? Developer. The tester. What is the responsibility of the test engineer? Who is tester? Yes. అంటే ఈ టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే వాడు హౌ టు టెస్ట్ దిస్ అప్లికేషన్. దే ప్లాన్ ఫర్ దట్. హౌ టు టెస్ట్ దిస్ అప్లికేషన్, వాట్ ఆర్ ద టూల్స్ అవైలబుల్ టు టెస్ట్ దిస్ అప్లికేషన్. నాకేం టూల్స్ వచ్చు, నేనే విధంగా పనిచేయాలి, అసలు బిజినెస్ లాజిక్ ఏంది, టోటల్ గా అసలు క్లయింట్ బిజినెస్ ఏంది, అసలు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంది, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, టోటల్ గా అసలు ఈ ఏ ఆడియన్స్ కి సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నారు, ఈ సాఫ్ట్వేర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, టోటల్ గా ఎవ్రీథింగ్ వాడు మొత్తం స్టడీ చేసిన తర్వాత అప్పుడు టెస్టింగ్ స్టార్ట్ చేస్తాడు. either మాన్యువల్ టెస్టింగ్ ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం రియల్ గా చెప్పాలంటే అట్లీస్ట్ 30% మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది బాస్, 70% మాత్రమే ఆటోమేషన్. కంప్లీట్ ఆటోమేషన్ ఏ ఉండదు. రియల్ గా చెప్పాలంటే కంప్లీట్ ఆటోమేషన్ టూల్స్ ఉపయోగించి టెస్టింగ్ ఏ ఉండదు. సో ద అప్లికేషన్ is developed afterwards. Afterwards they test this application. The responsibility of the test engineer is what? To test this application. అవునా? సో సరే, ఇప్పుడు సపోజ్ టెస్టర్ అయిపోయాడు, మరి క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ఎస్, క్లౌడ్ ఇంజనీర్ చెప్పండి. క్లౌడ్ ఇంజనీర్ క్లౌడ్ ఇంజనీర్ is a person, they create an infrastructure. అర్థమైందా? దేనికోసం? మరి డెవలప్ చేయడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, టెస్టింగ్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దే క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ స్టెబిలిటీ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్, అంటే ఏంది? దే విల్ ట్రై టు మేక్ ద స్టెబిలిటీ ఆఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. స్టెబిలిటీ మీన్స్ వాట్? సర్వర్స్ పనిచేస్తున్నాయా లేదా, అంటే సర్వర్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, లేదా డెవలప్మెంట్ సర్వర్లు ఆగిపోయినాయా లేదా పనిచేస్తున్నాయా, ఇదిగో సర్వర్లు టెస్టింగ్ సర్వర్లు పనిచేస్తున్నాయా ఆగిపోయినాయా, ఏదైనా ప్రాబ్లం ఉందా, అంటే దే ట్రై టు మానిటర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్. వై? బికాస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద క్లౌడ్ ఇంజనీర్ ఇస్ వాట్? టు స్టేబుల్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. If the infrastructure is stable,
then only our business will be running very smoothly. Otherwise, అంతే కదా. ఇప్పుడు ప్రొడక్షన్ సర్వర్లు ఉన్నాయి, ప్రొడక్షన్ సర్వర్లన్నీ అయిపోయినాయి. అది ఎలాగా చూడాలి మనం దీన్ని? స్టేబుల్ గా ఉన్నట్ట? నో వే. అరే హూ ఇస్ ద క్లౌడ్ ఇంజనీర్, వాట్ ఈస్ ఇస్ డూయింగ్? ఎస్ ప్లీజ్ అంటాడు వాడు. ఎందుకు? ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ స్టేబుల్ బాస్. అర్థమైందా? యు మస్ట్ డూ దిస్ టాస్క్. వాట్ ఈస్ దిస్ టాస్క్? వాట్ అబౌట్ DevOps ఇంజనీర్? ఎస్ DevOps ఇంజనీర్ ఏం చేస్తాడు? వాట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ? To automate To automate each and every phase. yes. To automate each and every phases of software development life cycle, from development to deployment. అర్థమైందా? To automate each and every phase. Automate each and every phase ఎలా చేస్తాడు? అతని చేతులకే ఉన్న ఇది ఉందా? నో వే. టూల్స్, by using different kinds of tools. Okay, by using different kinds of tools, they used to automate each and every phases of SDLC life cycle process, software development life cycle process, each and everything they will do. So DevOps engineer. So అలాగా DBA database administration, అతను ఏం చేస్తాడు? DBS జనరల్ గా చెప్పాలంటే DBS they will responsible to maintenance and data issues and security issues and something. Yes, they will maintain. What about a network engineer, network admin or network engineer, something called, they will try to cooperate with the network side. They will try to cooperate with the network side. తెలుసు కదా నెట్వర్క్ సైడ్. మనకి CADR వాల్యూ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? నెట్వర్క్ ఇంజనీర్స్ ఇస్తాడు. అవునా కాదా? CADR వాల్యూ సైడర్ ఎవడు ఇస్తాడు? సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ VPC, హూ ఇస్ గోయింగ్ టు ప్రొవైడ్ ద సైడర్ వాల్యూ? ఎవరు? మీరా? నేనా? ఎస్, ఎవరు? సైడర్ మర్చిపోయాను సార్. అసలు మాకు సైడర్ అంటే ఏం సార్? మర్చిపోయారా? ఎస్ సార్. గతంలో అయితే మనకి బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్ ఉండేవాళ్ళు, బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్. ఇప్పుడు లేదులే ఆ సబ్జెక్ట్, ఎందుకంటే DevOps వచ్చేసింది. డైరెక్ట్ అటాక్. బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళది ఒక డ్యూటీ ఉండేది గతంలో. ఎందుకు? గతంలో ఫైర్ వాల్ సెటప్ టీం ఉండేది గతంలో. ఎస్, ఫైర్ వాల్ సెటప్ టీం వాళ్ళదొక డ్యూటీ. బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్ వాళ్ళదొక డ్యూటీ. నెట్వర్క్ ఇంజనీర్స్ వాళ్ళదొక డ్యూటీ. డేటాబేస్ అడ్మిన్ వాళ్ళదొక డ్యూటీ. క్లౌడ్ ఇంజనీర్స్ వాళ్ళదొక డ్యూటీ. DevOps ఇంజనీర్స్ వాళ్ళదొక డ్యూటీ. డెవలపర్స్, టెస్టర్స్, సో మెనీ పీపుల్ ఆర్ మిడిల్ వేర్ అడ్మిన్స్. ఎస్ సార్, నో మిడిల్ వేర్ అడ్మిన్స్. తర్వాత కొంతమంది రిపోర్టింగ్ టూల్స్ మీద పనిచేస్తూ ఉంటారు. ఎస్, అలాగా వీళ్ళందరూ కలిస్తే ప్రాజెక్ట్ అవుతుంది యాక్చువల్ గా చెప్పాలంటే. ఓకే, సో ఇది ఇలాగ జరుగుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు మెయింటెనెన్స్ టీము, ఎస్, ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూని తీసుకొని వాళ్ళు రిజాల్వ్ చేసి ఫిక్స్ చేస్తారు. ఆఫ్టర్ ఫిక్సింగ్ దిస్ డిఫెక్ట్, దెన్ దిస్ విల్ బి గోయింగ్ టు డిప్లాయిడ్ ఇంటూ ఎక్కడ? ప్రొడక్షన్ సర్వర్స్. అంతనా? మరి దీనికి ఇది హెల్ప్ ఎవరు చేయాలి ఇక్కడ? డైరెక్ట్ గా వీళ్ళు ఏమైనా చేస్తారా? ఇది మెయింటెనెన్స్ టీమ్. ఎవరు కావాలి ఇక్కడ వీళ్ళకి? మెయింటెనెన్స్ టీమ్ కి ఇప్పుడు అర్జెంట్ గా మెయింటెనెన్స్ టీమ్ లో ఎవరు ఉండాలి ఇప్పుడు? DevOps ఇంజనీర్. ఎస్ సార్, నో? అవునా? Yes, sir. Yes, sir. DevOps ఇంజనీర్ లేదా ఎలా చేస్తావు నువ్వు? సో యు నో వెరీ వెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, హౌ టు ఫిక్స్ ద ఇష్యూ, హౌ టు రిజాల్వ్ ది ఇష్యూ వెరీ వెల్. ఓకే, టెస్ట్ చేసిన తర్వాత నువ్వు టెస్ట్ చేసుకుంటావు, ఓకే చేస్తావు, అంతా చేసిన తర్వాత మళ్ళీ డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే ఎవరు కావాలి? DevOps ఇంజనీర్. ఎస్ సార్, నో? DevOps. సరే, అది పక్కన పెడదాం. సరే, ఓకే, సరే. ఇది అంటే ఎప్పుడైనా సరే మనం మెయింటెనెన్స్ టీమ్ అంటే తెలుసుకొని ఉండాలి. ఎస్, యాజ్ ఎ DevOps ఇంజనీర్ వీఆర్ వర్కింగ్ అండర్ మెయింటెనెన్స్ టీమ్ అని చెప్పు, నో ప్రాబ్లం. మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు నువ్వు దీంట్లో పని చేస్తూ ఉంటావు కదా మెయింటెనెన్స్. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఆర్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ బాస్. ఎక్కడ? రియల్ టైంలో. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి డెవలప్ అయ్యే ప్రాజెక్టులు తక్కువ ఉంటాయి, 20% ఉంటాయి. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి, నేను చెప్పాను కదా, ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి డెవలప్మెంట్ ప్రాజెక్టులు తక్కువ ఉంటాయి. అంటే ఎక్కడ ఉంది అది? ఎస్, తక్కువ ఉంటాయి. ఎస్, ఇది అక్కడ. ఎస్, ఇది ఈ స్టోరీ అనేది తక్కువ ఉంటుంది. అయితే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి కాదులే, కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రొడక్షన్ ఇష్యూస్, ప్రొడక్షన్ బగ్స్ ని కూడా హ్యాండిల్ చేయడానికి మెయింటెనెన్స్ టీం పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక టాస్క్ మీకు తెలియాలి బాస్. ఇది ఏంటంటే దీని పేరు ఎన్హాన్స్మెంట్. ఏంటిది? ఎన్హాన్స్మెంట్. సో ఎన్హాన్స్మెంట్ టాస్క్. ఎన్హాన్స్మెంట్ టాస్క్ అంటే ఏంది అసలు? ఐడియా ఉందా? ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటా.
ఎన్హాన్స్మెంట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు రియల్ గా ఏం జరుగుతుందంటే ఇదిగో యాక్చువల్ గా ఒక క్లయింట్ ఉన్నాడు బాస్, వీడు క్లయింట్. ఓకే, వీడు ఏం చేశాడు, ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, ఎక్సలెంట్. ఈ రిక్వైర్మెంట్ ఏంది, 2022లో ఈ రిక్వైర్మెంట్ కి ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నాడు. ఎప్పుడు 2022లో ఈ రిక్వైర్మెంట్ మొత్తానికి ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నాడు. ద సాఫ్ట్వేర్ ఈజ్ వర్కింగ్ ఫైన్, ఎక్సలెంట్. సాఫ్ట్వేర్ ఈజ్ వర్కింగ్ ఫైన్. సో 2022 వర్కింగ్ ఫైన్. ఎస్, 2022 వర్కింగ్ ఫైన్ యాజ్ వెల్ యాజ్ 2023 ఆల్సో వర్కింగ్ ఫైన్, ఎక్సలెంట్. ఇట్ ఈస్ వర్కింగ్ స్మూత్లీ, నో ప్రాబ్లం. The customers are accessing very easily this application. Good. So after some time, that means what, 2024 వచ్చింది, వాడన్నాడు, this application is old application, not suitable for this modern people. This modern people, something called very much new. They are asking newly updates and something అన్నారు. అప్పుడు ఏం చేయాలా? This working software is available, boss. Yes, we created in the year of 2022. Let's imagine that. 2022 working fine. 22 also working. It's now also it is working fine, but the customers are not, interested with use this application. అంటే ఏం కావాలా, కస్టమర్ కి మోడర్న్ లుక్ కావాలా. ఓకే, మోడర్న్ లుక్ తో పాటు కొన్ని ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలా. అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి. అప్పుడు వాడు ఏం చేశాడు, పూర్తి స్థాయిలో దీంట్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు. ఎలాగా? బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఫీడ్బ్యాక్. సో బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఫీడ్బ్యాక్ అంటే ఏంది, ద కస్టమర్స్ ఆర్ యూజింగ్ దిస్ అప్లికేషన్ ఫర్ ద ఫాస్ట్ 2.5 years, బట్ నౌ దే ఆర్ ఆస్కింగ్ సమ్ ఫీచర్స్. దట్స్ వై వాడు ఏం చేస్తూ ఉంటాడు, కస్టమర్స్, దిస్ ఇస్ నాన్ సెన్స్ అప్లికేషన్, దిస్ ఇస్ బుల్షిట్ అప్లికేషన్, దిస్ ఇస్ ఆ అప్లికేషన్, ఏంటి ఇది అంతా కూడా, అప్లికేషన్ చూడు ఎలా ఉందో, ఈ వీడి చూడు ఎలా ఉందో, వాడి చూడు అప్లికేషన్ సూపర్, అది ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, మీరేం ఇంత స్లో, మీరేం అట్లా అంటాడు, ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాడు. సో దిస్ ఫీడ్బ్యాక్, దిస్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కన్సిడర్డ్ యాజ్ అ రిక్వైర్మెంట్ అగైన్. ఏంటే కన్సిడర్డ్ యాజ్ అ రిక్వైర్మెంట్ అగైన్, బాస్. సో ఈ రిక్వైర్మెంట్స్ అంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉంది, బట్ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్, బట్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ఫంక్షనాలిటీస్, న్యూ కొత్తగా, లేటెస్ట్. సో కాబట్టి ఇప్పుడు ఇలాంటి రిక్వైర్మెంట్ నే మనం ఏమని పిలుస్తామంటే, ఈ టాస్క్ ని మనం ఎన్హాన్స్మెంట్ ఇన్ ద సెన్స్ వాట్, యాడింగ్ సమ్ మోర్ ఫంక్షనాలిటీస్ టు ద ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఎన్హాన్స్మెంట్, అంతే. సో అంటే ఈ ఎన్హాన్స్మెంట్ కూడా మనం పూర్తి స్థాయిలో ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో మనం వర్క్ చేయాల్సి వస్తుంది దీనిపైన. మరి ఎన్హాన్స్మెంట్ టాస్క్ అంటే టేబుల్ మీద, బల్లాల మీద పెడితే అయిద్దా? నో. ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎన్హాన్స్మెంట్ టాస్క్ అర్థమవుతుందా? ఏమైనా హలో అంటే హలో అనలేకపోతున్నారు, ఏం క్లాసులు వింటారా? 24 hours లో మీరు 2 గంటలు జీవితం కోసం కేటాయించకపోతే ఎట్లా మీరు జీవితాన్ని ముందుకు నెట్టుకెళ్తారు? మేమంతే సార్, అట్లా ఉంటాం సార్, మాకు అలవాటు ఇంతే సార్ అన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు, వచ్చినా పోతాయి. గుర్తుపెట్టుకో, రాసిస్తా బాండ్ పేపర్, వచ్చినా మళ్ళీ ఉద్యోగాలు కూడా పోతాయి. దయచేసి నాన్ సెన్స్ పనులన్నీ పక్కన పెట్టుకొని రేడియో మిర్చిలాగా వినకుండా క్లాసులు శ్రద్ధగా వినండి. హలో అన్నప్పుడు హలో చెప్పండి, అర్థమైందా లేదన్నప్పుడు అర్థమైంది సార్ అని చెప్పండి. లేకపోతే వేస్ట్ అయిపోద్ది జీవితం అంతా, ఖాళీ. పొరపాటులో కూడా సాఫ్ట్వేర్ కోర్సుని అలా నేర్చుకోవాకండి. చాలా మంది అట్లా ట్రెండ్కి అలవాటు పడ్డారు. డోంట్ డూ లైక్ దిస్. యూ విల్ బి ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ వైల్ వర్కింగ్, డెఫినెట్ గా. ఓకే, ఓకే. సో ఇది ఇలాగా, అంటే ఈ విధంగా మనకి ఎన్హాన్స్మెంట్ టాస్క్ అవ్వచ్చు, మెయింటెనెన్స్ టీమ్ అవ్వచ్చు, ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ అవ్వచ్చు, డెవలప్మెంట్ టీమ్ అవ్వచ్చు, టెస్టింగ్ టీమ్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజనీర్స్, క్లౌడ్ ఇంజనీర్స్, నెట్వర్క్ అడ్మిన్స్ అండ్ లైనక్స్ అడ్మిన్స్, డిబిఎస్ సంథింగ్ చాలా మంది, రిపోర్టింగ్ టూల్స్ మీద పనిచేసేవాళ్ళు, మిడిల్ వేర్ అడ్మిన్స్, వీళ్ళందరూ ఏంటి అసలు మొత్తం కలిస్తే ప్రాజెక్ట్. సో ఈ విధంగా మనకి అసలు ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలాగా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. అయితే ఈ క్రమంలో సార్ ఇంతవరకు ఓకే సార్, అర్థమైంది. ఇప్పుడు అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు అంటే, ఏం లేదు, సింపుల్ గా అసలు ఏం చెప్పదలుచుకున్నారంటే చూడండి, యాక్చువల్ గా మనకి ఒక నిమిషం.
It's not bad. So SDLC phases. సో SDLC phases లో మనకి ఫస్ట్ ఫేజ్ ఏంది అంటే ఫస్ట్ ఫేజ్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ఆర్ గ్యాదరింగ్. ఓకే, నో ప్రాబ్లం. సో అనాలిసిస్ అండ్ ప్లానింగ్. ఓకే ఓకే, తర్వాత ఏంది డిజైన్, తర్వాత ఏంటి కోడింగ్, తర్వాత ఏంటి టెస్టింగ్, తర్వాత ఫ్రెండ్స్ డిప్లాయ్మెంట్, తర్వాత మెయింటెనెన్స్. ఈ విషయం ఇది యాక్చువల్గా మెయింటెనెన్స్. ఇది ఇప్పుడు ఇంతవరకు మనకు చక్కగా అర్థమైంది అసలు వాట్ ఈజ్ వాట్ అని. 7 స్టెప్స్ అర్థమైనాయి. ఓకే, బాగుంది. 7 స్టెప్స్ అర్థమైనాయి. కానీ ఇప్పుడు అసలు నెక్స్ట్ ఏంది అంటే చూడండి, నెక్స్ట్ స్టోరీ ఇప్పుడు మొదలు పెడతాం. చూడండి, నెక్స్ట్ స్టోరీ ఏంది అనంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, చాలా చాలా చక్కటి ఇంపార్టెంట్ సెషన్ ఇది, చాలా ఇంపార్టెంట్ సెషన్. ఓకే, గుడ్. సో ఏంటయ్యా అంటే సో ఇది యాక్చువల్గా ఇలా ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెసెస్, ఫేజెస్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ phases will be implemented using different models boss. What is this? ఈ phases ఉపయోగించి మనం అర్థమైందా డిఫరెంట్ మోడల్స్ ఉపయోగించి ఈ phases అన్ని అర్థమైందా ఈ phases అన్ని కూడా దట్ మీన్స్ వాట్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ phases will be implemented. అర్థమైందా ఇవన్నీ ఈ phases అన్ని will be implemented using different models అర్థమైందా to deliver a working software. అర్థమైందా ఏంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ లో ఉన్న ఈ ఫేజెస్ మొత్తాన్ని అర్థమైందా ఇంప్లిమెంట్ చేస్తాం యూజింగ్ డిఫరెంట్ మోడల్స్. అంటే డిఫరెంట్ మోడల్స్ ఉపయోగించి వీటన్నిటిని వాడుకుంటా నేను ఇప్పుడు ఈ ఫేజెస్ అన్ని వాడుకుంటా. అర్థమైందా అంటే డిఫరెంట్ మోడల్స్ ఉపయోగించి ఈ ఫేజెస్ మొత్తాన్ని నేను ఉపయోగించుకుంటాను. దట్ మీన్స్ వాట్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఫేజెస్ with different models, implementing these phases with different models. Why? To deliver the working software quickly into the market, quickly to the client. అర్థమైందా సో ఏదైతే ఫేజెస్ ఉన్నాయో ఈ ఫేజెస్ అన్ని నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మోడల్స్ ఫాలో అవుతాను, మోడల్స్ ఉపయోగించుకుంటున్నాను. ఆ మోడల్స్ లో ఫస్ట్ వచ్చిన మోడలే ఎక్సలెంట్ మోడల్, ఎక్స్ట్రార్డినరీ మోడలే, దాని పేరే వాటర్ ఫాల్ మోడల్. అంటే ఈ ఫేజెస్ మొత్తాన్ని ఉపయోగించుకొని నేను వాటర్ ఫాల్ మోడల్లో ప్రాజెక్ట్ చేసుకుంటాను, ప్రాజెక్ట్ చేస్తాను, ప్రాజెక్ట్ డెలివరీ ఇస్తాను. సో ఈ ఫేజెస్ మొత్తం ఉపయోగించుకొని నేను ఇంకొక మోడల్ ఉంది, ఆ మోడల్ పేరు చూడండి, వెరీ వెరీ పవర్ఫుల్ మోడల్. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్. ఇటరేటివ్, దిస్ ఇస్ ఎ మోడల్, దిస్ ఇస్ అన్ అప్రోచ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ మోడల్ ఆర్ అప్రోచ్. అర్థమైందా అంటే ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ ఉపయోగించి, ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్ ఉపయోగించి మనం ప్రాజెక్ట్స్ తయారు చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఫేజెస్. అంటే టోటల్ గా ఈ మోడల్స్ లో మనం ఈ ఫేజెస్ నే ఇంప్లిమెంట్ చేస్తాం. గుర్తుపెట్టుకో, వాటర్ ఫాల్ మోడలే, బట్ ఇంప్లిమెంటేషన్ ఫేజెస్ ఆర్ ఎస్డిఎల్సి ఫేజెస్. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ ప్రాసెస్, ఇటరేటివ్ మోడలే, బట్ ఈ మోడల్లో మనం ఈ ఫేజెస్ నే ఉపయోగిస్తాం, బట్ we are using in a different way. వాటర్ఫాల్ మోడల్లో ఈ ఫేజెస్ ని ఒకలాగా ఉపయోగిస్తాం, ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్లో ఈ ఫేజెస్ ని మరొకలాగా ఉపయోగిస్తాం. ఎలా హౌ చెప్తా. సో ఇంకా ఏం మోడల్స్ ఉన్నాయి మనకి రియల్ గా? దేర్ ఆర్ సో మెనీ మోడల్స్ ఆర్ బాస్. సో మెనీ మోడల్స్. అంటే మీరు కొన్ని టచ్ చేయాలా. మీరు ఏం మోడల్స్? వాటర్ఫాల్ మోడల్, తర్వాత ఏం మోడల్? నెక్స్ట్ ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్,
తర్వాత ఏం మోడల్ మనకి రియల్ గా చెప్పాలంటే ఎక్కువగా ప్రోటోటైప్ మోడల్ కొంతమంది. దీనికంటే ఇంకా ఫేమస్ ఏంటంటే వి మోడల్, వి మోడల్, అదే వి మోడల్. ఆ! కొంతమంది ఏమంటే స్పైరల్ మోడల్, స్పైరల్ మోడల్ కొంతమంది అట్లా. కొంతమంది ఏందంటే ఆర్ఏడి మోడల్ గూడా ఉపయోగిస్తారు. ఆర్ఏడి మోడల్. ఇట్లా డిఫరెంట్ మోడల్స్. బట్ బాగా ఫేమస్ అయిన మోడల్స్ ఏదైనా ఉందంటే వాటర్ ఫాల్ మోడల్, ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్. సో, దీన్ని ఎట్లాగా రాయాలి అంటే ఇదిగో చూడండి. ఏం మోడల్స్ అవి? సో, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఫేజెస్ బాబు జాగ్రత్తగా వినండయ్యా! రేడియో మిర్చి అయిపోద్ది లైఫ్ గూడా. ఇప్పటికే రేడియో మిర్చి అయింది. ఇంకా పేరెంట్స్ పాపం ఎదురు చూస్తుంటారు. మీరేమో వాళ్ళకి టక్కర మాటలు, మోసపు మాటలు చెప్పేదని ఏదో చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే. దయచేసి పేరెంట్స్ కష్టపడిన దానికి ఒక విలువిచ్చి మీరు గూడా కష్టపడటం అలవాటు చేసుకోండి. లేకపోతే దేవుడు గూడా క్షమించడు. నోబడీ విల్ సేవ్ యూ బాస్ ఫ్యూచర్‌లో గుర్తుపెట్టుకో. ఫేజ్ ఓకే. సో, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ phases will be implemented the implemented using different models. That models are different models. The first model is what? Waterfall model. So second model is what? Incremental and iterative model. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్. యెస్. 2 సార్ 2 డిఫరెంట్‌గా చూపియొచ్చు కదా! ఎందుకు మీరు 2 కలిపి రాసారు? నో ప్రాబ్లమ్. కలిపి అయిన రాయొచ్చు. 2 ఈక్వల్‌గా ఉంటాయి. ఇటరేటివ్, మోడల్. యెస్. సో, మూడో మోడ్‌లో ఏందంటే మనకి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం వాడేది వి మోడల్ ఎక్కువ కొంచెం కాన్సంట్రేషన్ చేస్తారు. వి మోడల్. ఆ! తర్వాత 4 వచ్చేసి ప్రోటోటైప్ మోడల్ కూడా కొన్ని సందర్భాల్లో అదే ప్రోటోటైప్ మోడల్ ఉంచుకోండి ఇక నాలెడ్జ్‌కి పనికొస్తది. ఓకే. స్పైరల్ మోడల్ కొన్ని మోడల్స్ ఉన్నాయి. సో, రాడ్ మోడల్ అని అవని ఇవని చాలా మోడల్స్ ఉన్నాయి. బట్ ఇవి అనుకో. ఇప్పుడు ఇక్కడ ఏందయ్యా బాబు అంటే యెస్ ఇదిగో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకొని, ఈ మోడల్‌లు అర్థం చేసుకుంటే చాలు. ఈ క్లాస్ చక్కగా అర్థమైద్ది అందరికి. లేకపోతే పిచ్చి పట్టిద్ది. పిచ్చెక్కిద్దనమాట. 70 ఓకే. ఓకే. సో, ఇక్కడ ఇది. హ్మ్. ఇక్కడ ఈ సైడ్ ఇవి. ఈ సైడ్ ఇవి. యెస్. ఓహో! సారీ. ఇది ఇక్కడికి రావాలి. ఓకే. 1 మినిట్. చాలా వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఇది. ఎంత అంటే అంత ఇంపార్టెంట్ సెషన్. యెస్. యూ డోంట్ నో ఆఫ్ దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సెషన్. ఏజ్ తక్కువ కాబట్టి మీకు తెలీదు. చాలా వెరీ ఇంపార్టెంట్. సో, రియల్‌గా వర్క్ చేసే వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ అనేది తెలుసు. గుడ్. ఇది యాక్చువల్. ఓకే. సో, ఈ స్టోరీలో మనకి ఇక్కడ చిన్న పాయింట్ ఇక్కడ మినిట్ వాస్ ఇది. ఇక్కడ ఉన్నది మనం ఏం చేద్దామంటే ఇక్కడ పేస్ట్ చేద్దాం. అంటే ఎజైల్ ఉపయోగించాలన్నా, వాటర్ ఫాల్ ఉపయోగించాలన్నా ఇది కొంచెం తెలిస్తేనే. లేతే ఎజైల్ అంటే అర్థం కాదు. వాటర్ ఫాల్ అంటే అర్థం. ఎందుకు ఎస్‌డిఎల్‌సి అసలు అర్థమే కాదు. ఇది వాస్తవం. యెస్. ఇది స్టోరీ. యెస్. ఇదిగో. ఈ స్ట్రక్చర్ మీకు అర్థమైందంటే మిమ్మల్ని సాఫ్ట్‌వేర్‌లో ఏం చేసేవాడు ఎవరు లేరు ఇక అంతే. కన్ఫర్మ్. నో డౌట్ అట్ ఆల్ ప్రాసెసింగ్‌లో. ప్రాసెస్ తెలుసా లేదంటే యెస్ ఐ నో ప్రాసెస్ అని చెప్పడానికి ఇదే గుర్తు. సో, ఇప్పుడు చూడండి చక్కగా. సో, ఇది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఫేజెస్. అర్థమైందా? ఈ ఫేజెస్ అన్నిటిని తీసుకొని అర్థమైందా? అంటే దాన్ని ఇక్కడ రాసే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఫేజెస్ విల్ బి ఇంప్లిమెంటెడ్
యూజింగ్ డిఫరెంట్ మోడల్స్. అంటే ఇదిగో ఇక్కడున్న ఈ ఫేజెస్ మొత్తం గూడా అర్థమైందా? తీసుకొని నేను సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌ని జేసుకుంటా. విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్‌ఫాల్ మోడల్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్. యెస్. విత్ ద హెల్ప్ ఆఫ్ వి మోడల్ అట్లనమాట. అర్థమైందా? అంటే దట్ మీన్స్ వాట్? The phases will be implemented using different models. That model number 1 is what? Waterfall model. Model number 2 is what? Incremental and iterative model. Approach. అర్థమైంది? ఇలాగా డిఫరెంట్‌గా మన మోడల్స్ ఉన్నాయి. అంటే మొత్తం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ పేజెస్ మొత్తాన్ని ఈ మోడల్‌లో ఇంప్లిమెంటేషన్ జేస్తా. అది వాటర్‌ఫాల్ మోడల్. అది ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్. అట్లనమాట ఇప్పుడు స్టోరీ నడిసేది. సో, కాబట్టి ఇది కొంచెం బాగా చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటది సబ్జెక్ట్. ఇది కొంచెం అర్థం కాకపోతే కష్టంగా ఉంటది. అందుకోసం నేను దీన్ని ఇంత క్లారిటీగా చెప్పాల్సొస్తుంది. రియల్‌గా చెప్పాలంటే ఇది. ఆ క్లారిటీ మిస్ అవుతారు చాలా మంది అందువల్ల ప్రాబ్లమ్. ఇది. ఓకే. సో, కొంతమందైతే ఇటరేటివ్ మోడల్ అనేది ఒకటి, ఇంక్రిమెంటల్ మోడల్ అనేది ఒకటి అట్లా రాయొచ్చు. నో ప్రాబ్లమ్. బట్ నేనేందంటే కలిపి రాసా. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్. వాటర్‌ఫాల్ మోడల్. ఎవర్ ఇట్ ఈస్ నో ప్రాబ్లమ్. సార్ ఓకే సార్ మనకు బానే ఉంది. ఇప్పుడు వాటర్‌ఫాల్ మోడల్ అంటే ఏంటి సార్ అసల? అది చెప్పండి సార్. తర్వాత ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్. మనం డిస్కస్ చేయబోయేది కూడా అదే. మనం డిస్కస్ చేయబోయేది కూడా అదే. ఏంది సార్ అది? ఇదిగో ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్‌నే మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అయితే వాటర్‌ఫాల్ మోడల్ డిస్కస్ చేస్తాం. సో, వాట్ ఈస్ వాటర్‌ఫాల్ మోడల్ అండ్ వాట్ ఈస్ ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్? ఆ! ఈ 2 డిస్కస్ చేస్తే చాలు. సో, ప్రెజెంట్ నౌ-ఏ-డేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ఇది ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్ వాడుతున్నారు ప్రెజెంట్. అన్ని ప్రాజెక్ట్స్‌లో. ఈ ప్రపంచంలోని అన్ని ప్రాజెక్ట్‌లు ఇదేనా సార్? అన్ని ప్రాజెక్ట్‌లు. ఎక్కడో వేరే దేశంలో ప్రోటోటైపో, వి మోడల్‌లో స్పైరల్ వాడతారు. లేకపోతే రాడ్ వాడతాడు. ఎక్కడన్నా వేరే కంట్రీస్‌లో. బట్ ఇండియాలో మాత్రం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ సెకండ్ ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే దాదాపుగా వాటర్‌ఫాల్ మోడల్ కూడా ఫ్లెక్సిబుల్ మోడల్. ఎక్సలెంట్ మోడల్. చెప్తా వాటర్‌ఫాల్ మోడల్ అంటే ఎక్సలెంట్ మోడల్. టు డెవలప్ అండ్ టు డెలివర్ ద వర్కింగ్ సాఫ్ట్‌వేర్. మంచి మోడలే. ఈ మోడల్స్ అన్నీ దేనికయ్యా అంటే ఏం లేదు. ఈ ఫేజెస్ మొత్తం ఉపయోగించి సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయటం, టెస్ట్ చేయటం, డెలివరీ ఇవ్వటం అంతే. ఈ ఫేజెస్ అన్ని ఉపయోగించి అంతే. ఈ మోడల్స్ అర్థమైందా? అంటే ఈ మోడల్స్‌లో ఈ ఫేజెస్‌ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? ఏంది అనేది ఇప్పుడు మనం వాటర్‌ఫాల్ మోడల్‌లో చూద్దాం. వాటర్‌ఫాల్ మోడల్ అంటే ఏందసల? దాని స్టోరీ ఏంటి? చేస్తే ఓకే. అసలేంటి వాటర్‌ఫాల్ మోడల్ అంటే ఏందయ్యా అంటే, మన రియల్‌గా చెప్పాలంటే ఎప్పుడైనా సరే అసలు మోడల్ అనే పదానికి అర్థం ఏందంటే చూడండి ఒక మోడల్ అంటున్నాను నేను. అర్థం ఏంది తెలుసా? మోడల్ అంటే మోడల్ ఈస్ నథింగ్ బట్ వాట్స్ గివింగ్ సమ్ గైడ్‌లైన్స్ బాస్. గివింగ్ సమ్ గైడ్‌లైన్స్. గైడ్‌లైన్స్ అంటే ఏంది? ప్రాజెక్ట్ ఇలా చేయాలి. డెవలప్‌మెంట్ ఇలా, టెస్టింగ్ ఇలా, డెలివరీ ఇలా, ఇలా ఉండాలి, ఇలా జరగాలి అని చెప్పేదే గైడ్‌లైన్స్. దాన్నే మనం మోడల్ అంటాం. యెస్. చూసారా? గైడ్‌లైన్స్ ఇక్కడ గూడా ఉంది. ఇక్కడ గూడా గైడ్‌లైన్స్ తీసుకోవాలా. అంటే టెక్నాలజీ ఉంటేనే సరిపోదు. యెస్, టెక్నాలజీ ఈస్ అవైలబుల్. టూల్స్ ఆర్ అవైలబుల్. రిసోర్సెస్ అవైలబుల్. బట్ వాట్ ఈస్ ద ప్రాసెస్? వి మస్ట్ ఫాలో సమ్ ప్రాసెస్. క్లయింట్ అడుగుతారు, "హే! వాట్ ద ప్రాసెస్ యూ ఆర్ ఫాలోయింగ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? ప్లీజ్ టెల్ మీ" అంటాడు వాడు. విత్ ద అంటే ఏ ప్రాసెస్ మీ కంపెనీలో మీ ప్రాజెక్ట్స్‌లో ప్రాసెస్ ఫాలో అవుతున్నారో చెప్పండి. ఎందుకంటే అది మాకు నచ్చిద్దా లేదో దాన్ని బట్టే మీకు ప్రాజెక్ట్‌లు ఇస్తాం. లేకపోతే ఇవ్వం. వాట్ ఆర్ ద ప్రాసెస్ యూ ఆర్ ఫాలోయింగ్? వాట్ ఆర్ ద మోడల్స్ యూ ఆర్ ఫాలోయింగ్? అలాగనమాట వాడు అడుగుతాడు క్లయింట్ అడుగుతాడు. అట్లా. సో, ఈ విధంగా మనకి ఒక మోడల్ అంటే ఏందంటే గివింగ్ సమ్ గైడ్‌లైన్స్. With the help of these guidelines, we develop the software, we deliver the software, working software boss. With the help of these guidelines, we develop the software, we deliver the software. Yes, this is possible with this model. ఆ మోడల్ ఏ మోడల్ అది? వాటర్‌ఫాల్ మోడల్. ఓకే. వాటర్‌ఫాల్ మోడల్. ఏంటి సార్ ఈ వాటర్‌ఫాల్ మోడల్ గొడవేంది? అంటే సింపుల్‌గా వాటర్‌ఫాల్ మోడల్ అసలు మనకేం చెప్తదంటే సింపుల్‌గా టోటల్‌గా మొత్తం అంతే. సో, అంటే ఎలాగా? ఇట్ ఈస్ ఎ వెరీ, వెరీ బేసిక్ మోడల్ ఇన్ ఎస్‌డిఎల్‌సి. అర్థమైందా? ఏంటి? ఇవన్నీ ఎస్‌డిఎల్‌సి మోడల్స్ బాస్. టోటల్ ఇవన్నీ ఏంది? ఎస్‌డిఎల్‌సి మోడల్స్ అనుకోవాలి నువ్వు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ మోడల్స్ అనుకో వీటన్నిటిని. ఆ మోడల్స్‌లో ఉన్న ఫస్ట్ మోడలే వాటర్‌ఫాల్ మోడల్. ఈ వాటర్‌ఫాల్ మోడల్ ఏం చేస్తది? ఆ ఫేజెస్ మొత్తాన్ని ఉపయోగించుకుంటది. ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తా. ఎస్‌డిఎల్‌సి ఫేజెస్‌నన్నీ ఉపయోగించుకుంటది. ఎవరు? ఈ వాటర్‌ఫాల్ మోడల్. ఎలా? హౌ? చెప్తా నేను. అంటే దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ వెరీ బేసిక్ మోడల్ ఆఫ్ ఎస్‌డిఎల్‌సి మనం చెప్తాం. బట్ దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ మోడల్ బాస్.
ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. బట్ రియాలిటీలో చూస్తే ఈ మోడల్ ఇంపార్టెంట్ మోడలే గానీ బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ యూనో సంథింగ్ కాల్డ్ రియల్‌గా చెప్పాలంటే స్మాల్ ప్రాజెక్ట్స్‌కి ఇది బాగా పనిచేస్తది. లార్జ్ ప్రాజెక్ట్స్ అయితే కష్టం. స్మాల్ ప్రాజెక్ట్స్ ఎక్సలెంట్ పనిచేస్తది. ఆ తర్వాత దీంట్లో డ్రాబ్యాక్స్ ఏంటి? ఇంకోటేంది చూద్దాం. సరే చూద్దాం. అంటే ఎట్లా అంటే సపోజ్ మీరున్నారనుకోండి. ఆ! ఇప్పుడు సపోజ్ మీరు చెప్తుంటే క్లయింట్ ఏమన్నాడంటే, "బాబు ఇట్లొచ్చాడు." ఓకే. ఏంటయ్యా క్లయింట్? ఏం లేదమ్మా. నా బిజినెస్ రిక్వైర్మెంట్ ఇదమ్మా. నా బిజినెస్ ఇది. ఓకే. నా బిజినెస్ ఇది. సో, ఈ బిజినెస్‌ని స్టడీ చేయండి. ఓకే. స్టడీ చేసి దీన్ని సాఫ్ట్‌వేర్‌గా తయారు చేసి నాకియ్యమన్నాడు. సో, క్రియేట్ ఎ సాఫ్ట్‌వేర్ ఫర్ మీ అన్నాడు. ఎవడు? క్లయింట్. క్వాలిటీ సాఫ్ట్‌వేర్ బాస్. క్వాలిటీ, డిఫెక్ట్ ఫ్రీ సాఫ్ట్‌వేర్, క్వాలిటీ సాఫ్ట్‌వేర్. దే ఆర్ ఆస్కింగ్ క్వాలిటీ సాఫ్ట్‌వేర్, డిఫెక్ట్ ఫ్రీ సాఫ్ట్‌వేర్. దే ఆర్ ఆస్కింగ్ లైక్ థిస్. ఓకే. అప్పుడు మనం ఏం చేస్తాం సింపుల్‌గా వాటర్ ఫాల్ మోడల్ బాస్ ఇది. ఏంటిది? వాటర్ ఫాల్ మోడల్. ఓకే. వాటర్ ఫాల్ మోడల్‌లో మనం ఏం చేస్తాం సింపులే. ఎస్‌డిఎల్‌సి ఫేజెసే మళ్ళీ ఇక్కడ మోడ్ మొదలయ్యేది. ఏమైద్ది? వెంటనే ఈ కలెక్ట్స్ ద రిక్వైర్మెంట్స్. ఆ! బీఏ టీమ్ మళ్ళీ కలెక్ట్స్ ద రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్స్ అన్నీ కలెక్ట్ చేస్తాడు. మళ్ళీ క్లయింట్‌కి పంపిస్తాడు. క్లయింటు ఇదిగో ఈ రిక్వైర్మెంట్స్ కరెక్టేనా అని. ఇఫ్ ద క్లయింట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ రిక్వైర్మెంట్ దెన్ దే విల్ మూవ్ ఫార్వర్డ్. అదర్‌వైస్ మళ్ళీ క్లయింట్ ఏమంటాడు, కొన్ని కొన్ని యాడ్ చేయాల. ఆ డాక్యుమెంట్స్‌లో యాడ్ చేయరా బాబు అని మళ్ళీ అప్పుడు యాడ్ చేయిస్తాడు వాడు. ఎవరు? క్లయింట్. కొన్ని డాక్యుమెంట్స్ యాడ్ చేసిన తర్వాత అంటే రిక్వైర్మెంట్స్. అంటే నువ్వు సాఫ్ట్‌వేర్ తయారు చేసుకోవాలనుకుంటున్నావు గదా! ఈ రిక్వైర్మెంట్ ఇయ్యేనని వేరే ఏమైనా ఉన్నాయా అని వి ఆర్ ఆస్కింగ్ అగైన్ వన్ మోర్ టైమ్. ఆస్కింగ్ మీన్స్ వాట్? వి ఆర్ సెండింగ్ ఎ మెయిల్ టు ద క్లయింట్. "Hey client, please check this document. Is this your requirement or any other new requirements please." ఎందుకు మరి ఇది రిక్వైర్మెంట్స్ తెలిస్తేనే గదా! నీకు ప్రాజెక్ట్ మేము తయారు చేసి ఇవ్వగలిగేది. అట్లనమాట. థాట్స్ వై వి ఆర్ కలెక్టింగ్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద క్లయింట్. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ ఎప్పుడైనా వాడిష్టం వచ్చినప్పుడు మాట్లాడతాడు. వినాలి మనం అంతే. అంతేగాని 9-5 అంటే కుదరదు ఎళ్ళరా ఎవడురా నువ్వు అంటాడు. వాడిష్టం. వాడెప్పుడు మీటింగ్ పెడితే మనం అప్పుడు అటెండ్ అవ్వాలి. అంతే. అంతే. సో డిసైడెడ్. అంతే. డిసైడెడ్ అంతే. అంతేగాని నో నీడ్ టు మీరు డిసైడ్ చేయడానికి లేదు రియల్‌గా. ఎందుకంటే మనకి అమౌంట్ ఇచ్చేది వాళ్ళు గాబట్టి, క్లయింట్ గాబట్టి. సరే. ఇక అది అయిపోయిన తర్వాత సో, ఈ ఫేజ్‌లు మొత్తం ఇదేందిది బాస్? ఇది ఫేజ్. అయితే బాస్ ఇక్కడేంటంటే, ఈ ఫేసు మనకి క్లయింట్ ఏం జెప్పాడు? సైన్ అప్ చెప్పాడు. ఎక్సలెంట్ అన్నాడు. సూపర్ అన్నాడు. అప్పుడేంది ఫేజ్ 100% అయిపోయింది. ఎప్పుడైతే 100% ఈ ఫేజ్ అయిపోయిందో, దెన్ వి గో ఫర్ నెక్స్ట్ ఫేజ్. దెన్ ఓన్లీ వి గో ఫర్ నెక్స్ట్ ఫేజ్. అంతే. నెక్స్ట్ ఫేజ్‌కెళ్తాం. ఏం సార్ ఇది కంప్లీట్ కాకుండా నెక్స్ట్ ఫేజ్ ఎళ్ళలేం. నో, నో వే. సో, ఆ నెక్స్ట్ ఫేజ్‌కెళ్ళిన తర్వాత మనం ఆ నెక్స్ట్ ఫేజ్ గూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వాల. నెక్స్ట్ ఫేజ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వాల. ఆ నెక్స్ట్ ఫేజ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తరువాత ఆ నెక్స్ట్ ఫేజ్‌కెళ్తాం. అరే! ఇదేంటి సార్ ఈ గొడవేంది నెక్స్ట్ అంతే. అంతే. దిస్ ఈస్ వాట్ సీక్వెన్షియల్ అప్రోచ్. సీక్వెన్షియల్ మీన్స్ వాట్? వన్ ఆఫ్టర్ ద అదర్. వన్ ఆఫ్టర్ ద అదర్. ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత ఈ ఫేజ్ నడిసిద్ది. ఈ ఫేజ్ తర్వాత ఈ ఫేజ్. ఈ ఫేజ్ తర్వాత మరొక ఫేజ్. అట్లా ఫేజ్ బై ఫేజ్. ఫేజ్ బై ఫేజ్. ఫేజ్ బై ఫేజ్. ఈ ఫేజ్. మళ్ళీ ఆ ఫేజ్ తర్వాత మరొక ఫేజ్. ఆ ఫేజ్ తర్వాత మరొక ఫేజ్. That means what? All the software development life cycle phases will be implemented one after the other, boss. One after the other. If first phase completes, then only we go for next phase. Next, second phase. The second phase completes, then only we go for third phase. తెలుసు మీకు థర్డ్ ఫేజ్ అంటే. ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ వి గో ఫర్ ఫోర్త్ ఫేజ్. యెస్ ఆర్ నో? 1, 2, 3. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్. మళ్ళీ అయిపోయిన తర్వాత అగైన్ సమ్ అదర్ ఫేజ్. అర్థమైందా? ఇట్లా. దట్ మీన్స్ వాట్? ద డెవలపర్ కంప్లీట్స్ దిస్ టాస్క్ దెన్ ఓన్లీ టెస్ట్ దిస్ అప్లికేషన్ అంతే. సో BA టీమ్ ప్రిపేర్ దిస్ డాక్యుమెంట్ దెన్ వి గో ఫర్ నెక్స్ట్ ఫేజ్. దెన్ డిజైన్ టీమ్ కంప్లీట్ దిస్ ఫేజ్ దెన్ వి గో ఫర్ కోడింగ్ అట్లనమాట. అట్లా ఆ విధంగా. లైక్ దిస్ వి డెవలప్ ద ప్రాజెక్ట్ బాస్ ఇక్కడ. లైక్ దిస్ వి డెవలప్ ద ప్రాజెక్ట్.
అర్థమైందా? సో, చెప్పాను గదా! రియల్‌గా సరే ఏం జరిగిందంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏమొచ్చిందంటే అసలు ఎట్లాగంటే వాడేం జేసాడో తెలుసా? ఇదిగో సపోజ్, సపోజ్, సపోజ్ వాడేం జేసాడు మనకి రిక్వైర్మెంట్ ఇచ్చాడు. రిక్వైర్మెంట్ ఎప్పుడిచ్చాడు మనకి? జనవరిలో ఇచ్చాడు మనకి. జనవరి 2024లో ఇచ్చాడు. ఓకే. మనం ఏం జేసాం జనవరి 2024లో రిక్వైర్మెంట్ తీసుకున్నాం. మనం ఏం జేయాలి ఫస్ట్ ఫేజ్ ఉంది. ఓకే. ఎక్సలెంట్ ఫస్ట్ ఫేజ్. ఆ! ఆ ఫేజ్ తర్వాత ఏంది మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ మళ్ళీ. నెక్స్ట్ ఫేజ్. అంటే ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు మొదలైంది అనుకుంటే జనవరి అనేది అనుకో. జనవరి. అంటే జనవరి నుంచి ఫిబ్రవరి దాకా అంటే జనవరి నుంచి 1 మంత్ ఏసుకో నో ప్రాబ్లమ్. నాట్ ఏ ఇష్యూ 1 మంత్. ఆ తర్వాత ఇదేన్నారు ఇదంతా అనాలిసిస్ అండ్ ప్లానింగ్. దగ్గరగా ఇది కూడా ఫిబ్రవరి పట్టింది. ఫిబ్రవరి 2024 ఓకే. ఫిబ్రవరి 2000 అరే! అంటే జనవరికి ఇదంతా జనవరికి సరిపోయింది మనంతా. మరెంత కదా రిక్వైర్మెంట్స్. మరి క్లయింట్స్ తోటి డిస్కషన్స్, లాట్ ఆఫ్ మీటింగ్స్ విత్ ద క్లయింట్, విత్ బిఏ టీమ్. యెస్. సో మెనీ సో మెనీ అవర్స్. చాలా అవర్స్. చాలా. ఆ తర్వాత మళ్ళీ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ సో మెనీ అవర్స్. ఆ తర్వాత అది ఫిబ్రవరికొచ్చింది. మళ్ళీ ఏంది వెంటనే మళ్ళీ మార్చొచ్చింది. మార్చ్‌లో డిజైన్ ఫేజ్. మార్చ్‌లో డిజైన్ ఫేజ్. అర్థమైందా? అంటే మార్చ్‌లో డిజైన్ ఫేజ్ వచ్చింది. హమ్మయ్య! క్లయింట్ అన్నాడు, "అబ్బా! సూపర్‌గా చేస్తున్నారన్నాడు." అంటే క్లయింట్ ఖాళీగా ఊరుకోడుగా. వాడేం చేస్తాడు? జనవరి 2024లో వాడి థాట్స్ ఒకలాగున్నాయి. వాడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. మార్చి వచ్చేసరికి డిజైన్ ఫేజ్ మొదలైంది. డిజైన్ ఫేజ్ మొదలయ్యి పూర్తి స్థాయిలో ఇక మార్చి అంత డిజైన్ ఫేజ్ అయింది. ఇక, ఇక లాస్ట్ మార్చి అయిపోయింది. ఇక వెంటనే నెక్స్ట్ మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్‌కొచ్చాం మనం. ఏప్రిల్‌లో ఇంకేం చేయాలా? రెడీ టు స్టార్ట్ కోడింగ్. అరే! రెడీ టు స్టార్ట్ కోడింగ్. అంటే ఇక్కడ ఏం జరిగింది తెలుసా? క్లయింట్ 2024లో తన బిజినెస్ మొత్తం యాక్టివిటీ ఇలా ఉండాలి. ఇలా పని చేయాలి. ఇలా ఎక్సలెంట్, సూపర్ అది ఇది అన్నాడు. కానీ వాడు జనవరిలో ఒక అప్లికేషన్ చూసినప్పుడు అది బాగుంది. దాని ప్రకారం వాడు కూడా అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేపించుకున్నాడు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ మీన్స్ వాడు ఏప్రిల్ నెలొచ్చింది. అడు దే ఆర్ క్లయింట్ ఏం చేస్తాడు? దే ఆర్ గోయింగ్ సమ్‌వేర్. దే ఆర్ డిస్కసింగ్ సంథింగ్ విత్ అదర్స్. అలా చేసినప్పుడు వాడికి కొన్ని ఆలోచనలు పెరిగినాయి. "ఏయ్ బాస్ అరే! సారీ. అసలబ్బా! ఇలా ఉంటే ఎక్సలెంట్‌గుండేదనుకుంటున్నాడు." వాడు ఎప్పుడో ఏప్రిల్ నెలలో అనుకుంటున్నాడు. ఏంటి? ఏప్రిల్ నెలలో అనుకుంటున్నాడు. ఎందుకు ఏప్రిల్ నెలలో వాడనుకుంటున్నాడు, ఇలా ఉంటే బాగుంటది. ఇదేందిది నేను ఓల్డ్ ఇచ్చాను. ఇది కొత్త న్యూ ఉంది. బాగుంది అంటే క్లయింట్‌కి ఆలోచనలు పెరిగి మారిపోయినాయి. థాట్స్ డిఫరెంట్‌గా అయిపోయినాయి. ఎందుకు 4 నెలలు టైం పట్టిందయ్యా. 4 నెలల టైంలో వాడికి థాట్స్ మారిపోయినాయి. రిక్వైర్మెంట్ చేంజెస్ చేసుకున్నాడు. వచ్చాడు సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్లీజ్ స్టాప్ థిస్ ప్రాసెస్ ఇమ్మీడియేట్‌లీ అన్నాడు. వై? వై సార్? వై ఏంది? మీరు తయారు చేస్తున్నారని చెప్పారు. కరెక్టే. నాకు కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. నాకు ఓల్డ్ అనుకున్నది నాకు నచ్చలేదు. మళ్ళీ చేస్తావా? చేస్తాం గానండి. ఇక మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలండి. ఇది ఫస్ట్ ఫేజ్, ఇది సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఇది ఫోర్త్‌లో ఉన్నామండి. నాకేం చేస్తారో మీకు తెలీదయ్యా. మీరు ఎళ్ళండి అన్నాడు. అప్పుడు మళ్ళీ అగైన్ ఏంది ఏప్రిల్‌లో స్టాప్ చేత్తాం ఇక. ఏప్రిల్‌లో కోడింగ్ లేదు, ఏం లేదు. ఎందుకు క్లయింట్ ఏమడుగుతున్నాడు? క్లయింట్ ఆస్కింగ్ సమ్ న్యూ చేంజెస్ బాస్. I don't want to accept this old requirement, but I want to make some changes with this requirement. Please come అన్నాడు. మనం ఏం చేయాలి? క్లయింట్ చెప్పింది వినుకోవాలి. వెంటనే ఏం చేస్తాం? గో టు మళ్ళీ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. క్లయింటు నీ రిక్వైర్మెంట్ ఏందో ఇవ్వయ్యా. ఓకే. ఇచ్చిన తర్వాత ఏంది? మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్. అంటే ఏంది? ఇప్పుడు ఏప్రిల్ నెల ఇక్కడ జరిగిద్దిక. మళ్ళీ ఏంది? రిక్వైర్మెంట్ కలెక్షన్ ఏప్రిల్ నెల పోయింది. ఏప్రిల్ ఎప్పుడు? 2024. మళ్ళీ డిజైన్ ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ తర్వాత అనాలిసిస్ చెప్పడానికి మే నెలొచ్చింది. మే 2024 వచ్చింది. ఎందుకు? ఇక కొత్త రిక్వైర్మెంట్స్ ఇచ్చాడు వాడు. ఓల్డ్ ప్లస్ న్యూ కలిపి చేయాల. మళ్ళీ చేయాలడానికి మరి డాక్యుమెంటేషన్ ఉండాలి కదా! డాక్యుమెంటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రి ప్రాజెక్ట్. అదర్‌వైస్ ఆఫ్టర్ 2 ఇయర్స్, ఆఫ్టర్ 3 ఇయర్స్ నోబడీ కెన్ అండర్‌స్టాండ్ యువర్ ప్రాజెక్ట్. నోబడీ. ఎందుకు తెలుసా? ఒక కంపెనీలో నువ్వున్నావు. నువ్వు డెవలపర్‌వి, నువ్వు టెస్ట్ ఇంజినీర్, నువ్వు డెవాప్స్ ఇంజినీర్. ఈ ప్రాజెక్ట్ ఎక్సలెంట్‌గా చేసావు. బట్ నో డాక్యుమెంటేషన్. పొరపాటులో నువ్వు ఆ కంపెనీ మానేసి, ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేసి నువ్వు వేరే ప్రాజెక్ట్‌కెళ్ళావనుకో, కొత్తవాడొచ్చాడా వాడు సచ్చాడే. ఎందుకు ఆ ప్రాజెక్ట్‌ని అర్థం కాదుక. డాక్యుమెంటేషన్ లేదు ఆ ప్రాజెక్ట్‌కి. ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాల ప్రతి ప్రాజెక్ట్‌కి.
Otherwise, nobody can understand this project. What is happening inside this project? Nobody can understand. That's why most of the IT companies maintaining the project's documentation very clearly. Otherwise, CMM level 5 అంటే అదే కదా, రేపు చెప్తారు CMM level 5, level 5, level 3, level 4 ఏంటి ఇవన్నీ కూడా క్వాలిటీ స్టాండర్డ్స్, డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్. దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ ఎ CMM level 5 కంపెనీ. అంతేగాని నాది CMM level 5 కంపెనీ అని చెప్పుకుంటే కాదు బాస్. దీన్ని ఒకడు డిసైడ్ చేస్తాడు, ఒక పర్సన్ ఉంటాడు వెనకాల. They will decide you whether you are a CMM level 5 company or not, whether you are a CMM level 3 or level 5. They will decide you, boss, based on your quality standards, based on your project documentation standards, based on your client satisfaction standards. క్లయింట్ సాటిస్ఫైడ్ అంటే నీ దగ్గర వర్కింగ్ సాఫ్ట్వేర్ క్లయింట్కి ఇచ్చావు, తర్వాత క్లయింట్ సాటిస్ఫాక్షన్ అవ్వాలా, వరస్ట్ క్యాండిడేట్, వరస్ట్ జాబ్, వరస్ట్ వేస్ట్ అంటున్నాడు. అప్పుడేంది, నీకెవడిస్తాడు CMM level 5 కంపెనీ? నో వే. అట్లా అనమాట. ఓకే, సరే దాన్ని కూడా CMM లెవెల్ కూడా తర్వాత చూద్దాంలే, ఇది పక్కన పెడితే. ఇలాగా అప్పుడు మే నెలలో మళ్ళీ రివర్స్ అయిందిగా గేర్. మళ్ళీ రివర్స్ అయ్యేసరికి మే నెలలో 2024లో డిజైనింగ్ లో ఉన్నాడు మళ్ళీ. అయ్యో, మళ్ళీ డిజైనింగ్ లో ఉన్న తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడికి వచ్చేసరికి జూన్ వచ్చింది. జూన్ 2024, మళ్ళీ జూన్ 2024లో మళ్ళీ ఇప్పుడు జూలై వచ్చిందబ్బా. ఇప్పుడు కోడింగ్ స్టార్ట్ చేయాలా. జూలై 2024లో కోడింగ్ స్టార్ట్ అయింది. ఇక కోడింగ్ స్టార్ట్ అయిన తర్వాత డెవలపర్స్ అన్నారు, త్వరగా చేయాలని చెప్పేసి డెవలపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు. చేశారు ఫాస్ట్, సూపర్ ఫాస్ట్, అసలు ఎక్స్ట్రాడినరీ చేశాడు. అంతా చేసి అంతా అయిపోయిన తర్వాత మరి మనకు ఒక టెస్టింగ్ ఉంటది కదా, UAT టెస్టింగ్. ద క్లయింట్ సైడ్ పీపుల్ విల్ కమ్ అండ్ సిట్, దే విల్ టెస్ట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ. వాట్ ఇస్ దిస్? ద client side people come and sit along with you, with your team. They will test their own. Yes, ఎలా జరుగుతుంది ఆ టైంలో డిఫెక్ట్ బయట. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, దిస్ ఇస్ వాట్ నాట్ వర్కింగ్ గుడ్ అన్నాడు వాడు. ఇదేందిరా బాబు, డెవలప్మెంట్ అయిపోయింది, ఇప్పుడేమో మళ్ళీ ఇక్కడ ఒక టెస్టింగ్ అంటే టెస్టింగ్ కూడా అయిపోవచ్చింది దగ్గరగా. అంటే టెస్టింగ్ డెవలప్మెంట్ అయిపోయింది, టెస్టింగ్ అయిపోయింది, మళ్ళీ UAT అంటే క్లయింట్ సైడ్ పీపుల్ వర్క్ చేసేటప్పుడు డిఫెక్ట్ ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలా? ప్లీజ్ చేంజ్ దిస్ అన్నాడు. నాకు సంబంధం లేదు, చేంజ్ చేయన్నాడు. అంటే ఇప్పుడు ఆగస్టు నెలలో టెస్టింగ్ అయిపోయింది, ఇప్పుడు సెప్టెంబర్ కూడా వచ్చింది, ఇప్పుడు UATలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అప్పుడు మళ్ళీ కమ్బ్యాక్ అంటున్నాడు. ప్లీజ్ ఫిక్స్ దిస్ డిఫెక్ట్, ఫిక్స్ దిస్ బగ్ అంటున్నాడు. బగ్ ఇక్కడ ఏమనాలా, టెస్టింగ్ టైంలో బగ్, ఇది బగ్. దిస్ ఇస్ వెరీ మచ్ ఎక్సలెంట్ బగ్. ఎక్సలెంట్ బగ్ అంటే అర్థం ఏం తెలుసా? మంచి బగ్ అంటే మంచిగా బాగుంది, ఇది చూడటానికి అందంగా ఉందని అర్థం. బగ్, వెరీ మచ్ ఎక్సలెంట్ బగ్ మీన్స్ వాట్? మంచి బగ్ని కనిపెట్టావు. మంచి ఎర్రర్ అంటే ఏంది? ఎర్రర్ అంటే డెవలపర్స్ దగ్గర ఎర్రర్ బాస్, టెస్టర్ దగ్గర బగ్. డిఫెక్ట్ అంటే ఏంది? అక్కడ ప్రొడక్షన్ లో వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నడిస్తే డిఫెక్ట్. అట్లా ఎర్రర్, బగ్, డిఫెక్ట్, ఇట్లా బగ్ లైఫ్ సైకిల్, డిఫెక్ట్ లైఫ్ సైకిల్, ఎర్రర్ లైఫ్ సైకిల్, ఇట్లా. అంటే ఎర్రర్ మీన్స్ వాట్? డెవలపర్స్, మనం కాదులే. సరే ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు సార్? మీరు వెళ్లి రేపు వర్క్ చేసేది ఇక్కడే కదా నాయన. ఇవన్నీ తెలియకుండా ఏం వర్క్ చేస్తారు? ఐఎమ్ డెవాప్స్ ఇంజినీర్, ఐఎమ్ క్లౌడ్ ఇంజినీర్, బట్ ఐ డోంట్ నో ఎవ్రీథింగ్. సూపర్. కొంచెం సైడ్ తిరిగి కిందకెళ్ళమ్మా, బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ, బస్ ఎక్కి వెళ్ళిపో అంటాడు. ఎందుకంటే అంత చిరాకుగా ఉన్నారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఎందుకు? వితౌట్ నోయింగ్ ఎవ్రీథింగ్ హౌ కెన్ యూ? అసలు వాళ్ళు హెల్ప్ చేయాలన్నా కూడా నీకు ఈ టెర్మినాలజీ తెలియకుండా, ఈ ప్రాసెస్ టాస్క్ తెలియకుండా ఎట్లా హెల్ప్ చేస్తారు? అందుకని మొత్తం తెలుసుకొని ఉండాలి బాస్. ఇదంతా కూడా ఒక పెద్ద పోరాటం సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే. యెస్. సరే. ఇప్పుడు అన్నాడు క్లయింట్ అన్నాడు, వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్, సెప్టెంబర్ నెలలో మార్చాల్సొచ్చిందేంటి? అంటే మీకు ఒక సంగతి, ఒక ట్రాజెడీ వినిపిస్తా చూడండి. డెవలపర్స్‌కి డెవలపర్స్‌కి కోడ్ డెవలప్ చేసేటప్పుడు క్లయింట్ బిజినెస్ ఫంక్షనాలిటీ మొత్తం చదువుకొని డెవలప్ చేయాలి వాళ్ళు. ఏంటి? క్లయింట్ బిజినెస్ ఏదైతే ఉందో, క్లయింట్ బిజినెస్‌ని అర్థం చేసుకొని డెవలపర్ ఏం చేయాలా? డెవలప్ చేయాలా. అర్థం కాని విషయాల్ని BA టీమ్‌ని కన్సల్ట్ అవ్వాలా. BA టీమ్ నోస్ ఎవ్రీథింగ్. బిజినెస్ ఫంక్షనాలిటీ మొత్తం 100% ప్యూర్‌గా ఎవరికైతే కంపెనీలో అర్థమైతే బిజినెస్ గురించి వాడే BA టీమ్, బిజినెస్ అనలిస్ట్ టీమ్. మొత్తం తెలుసు అతనికి. టోటల్ ఎవ్రీథింగ్ దే కెన్ డూ. బట్ దే డోంట్ నో టెక్నికాలిటీ. దే డోంట్ నో డెవాప్స్. దే డోంట్ నో లైనక్స్. దే డోంట్ నో ఈవెన్ కోడింగ్ ఆల్సో.
బట్ వాళ్ళు గాని కోడింగ్ నేర్చుకున్నారా పిచ్చి పట్టిస్తారు. ఎందుకు? ఎందుకంటే బిజినెస్ నాలెడ్జ్ ఉంటది వాళ్ళ దగ్గర, ఎక్కువ నాలెడ్జ్. బట్ అంత సాహసం అయితే చేయరులే. చెప్తున్నా. అంటే ఇక్కడ ఈ బిజినెస్ అనలిస్ట్ టీమ్, ఈ డెవలపర్స్ మొత్తం కొలాబరేట్ అయిపోయి, అసలు దీన్ని ఎలా చేయాలో చేసిన తర్వాత, ఆఫ్టర్ డెవలపింగ్ ద ప్రొడక్ట్, ఆఫ్టర్ డెవలపింగ్ ద అప్లికేషన్, ఆఫ్టర్ డెవలపింగ్ ద కోడ్, దెన్ వాళ్ళు గూడా ఏం జేస్తారు, యూనిట్ టెస్టింగ్ చెప్పాను గదా నిన్న. యూనిట్ టెస్టింగ్, సమ్ కోడ్ రివ్యూ, ఆ పీర్ రివ్యూ, కోడ్ ఇన్స్‌పెక్షన్, ఆ! క్వాలిటీ చెకింగ్. చెప్పాను గదా! క్వాలిటీ చెకింగ్. యెస్. యెస్. అదే గదా! మనకి సోనార్ క్యూబ్ ఉంది గదా! సోనార్ క్యూబ్. కొన్నిసార్లు డెవలపర్ ఉపయోగిస్తాడు. కొన్నిసార్లు డెవాప్స్ ఇంజినీర్ గూడా ఉపయోగిస్తాడు సోనార్ క్యూబ్. మోస్ట్ ఆఫ్ ద డిపెండ్స్, చెప్పలేం. ఒక్కోసారి డెవలపరే ఉపయోగించుకుంటాడు. ఒక్కోసారి టెస్ట్ ఇంజినీర్, డెవాప్స్ ఇంజినీర్ చెప్పలేం. డిపెండ్స్ బాస్. కంపెనీ టు కంపెనీ. ఇట్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. డెవలపర్స్ ఈస్ ఫుల్ బిజీ విత్ దేర్ కోడింగ్. అప్పుడు డెవాప్స్ ఇంజినీర్ కంపల్సరీగా ఉపయోగించాలనే రూల్ ఏమి ఉండదు. బట్ ఉపయోగిస్తాడు కొన్ని సందర్భాల్లో. చెప్పలేం. డిపెండ్స్. యెస్. యెస్. ఉపయోగించి తెలుసుకుంటాడు కోడ్ క్వాలిటీ. సరే అది పక్కన పెడితే, ఇప్పుడు ఈ టెస్ట్ ఇంజినీర్ ఏం చేస్తాడు? టోటల్‌గా టెస్టింగ్ ద అప్లికేషన్. అలాంటప్పుడు ఇప్పుడు బగ్గొచ్చింది. అసల టెస్ట్ ఇంజినీర్ టెస్ట్ రాయాలంటే ఏం చేయాలో తెలుసా? వాడు టెస్ట్ కేసులు డెవలప్ చేసుకోవాలా. టెస్ట్ కేసెస్ రాసుకోవాలా. ఆ! రాసుకోవాలా. చాలా కష్టమైన వర్క్ ఏదైనా ఉందంటే కంపెనీలో టెస్టింగే. చాలా కంపెనీల్లో తెలీదు గానీ, అందుకంటే గూడా ఎవరికైతే ఎక్కువ డిమాండ్ ఉంటది, ఎక్కువ వాల్యూ ఉంటదంటే టెస్ట్ ఇంజినీర్స్‌కి. ఎందుకు? వాడు వాడు బగ్‌ని చూసేవాడు బాస్. యెస్. దే విల్ ఫైండ్ ఔట్ ద బగ్స్. దే విల్ రెక్టిఫై ద మిస్టేక్స్. అర్థమైందా? వాడే గదా అదంతా జేసేది. వెదర్ ద సాఫ్ట్‌వేర్ ఈస్ గివింగ్ ప్రాపర్ రిజల్ట్ ఆర్ నాట్. క్లయింట్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి సాఫ్ట్‌వేర్ పనిచేస్తుందా లేదా? The client expectations is what? This one. But this one is added while testing, they will test this application as per the client requirement, as per the client expectations. క్లయింట్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి సాఫ్ట్‌వేర్ రీచ్ అవుతుందా లేదా? అలాగే టెస్ట్ చేస్తారు. బట్ ఈ ప్రపంచంలో టెస్టింగ్ అనేది ఎప్పటికి పోదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా సరే టెస్టింగ్ ఎక్కడికి పోదు. టెస్ట్ ఇంజినీర్స్ ఎక్కడికి పోరు. వాళ్ళకి డిమాండ్ ఉంటది. బట్ సార్ మాది డెవాప్స్, క్లౌడ్ మరేం సార్ అది కన్ఫర్మ్ అయ్యా. నీకు క్లౌడ్ లేకపోతే ఎక్కడ చేయాలి వాళ్ళు టెస్టింగు? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేబుల్‌గా ఉంచే పర్సన్ నువ్వు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేబుల్‌గా ఉండే పర్సన్ నువ్వు. యూజర్స్‌ని తయారు చేసే వ్యక్తి నువ్వు. మరి నీవు లేకపోతే ఎక్కడ? నో, నథింగ్ ఈస్ దేర్. ఓకే. సరే. లైనెక్స్ అనేది గుర్తుపెట్టుకో. అంటే మీ పిల్లలకి గూడా లైనెక్స్ నువ్వు నేర్పిస్తే వాళ్ళకి ఉద్యోగాలు కొట్టొచ్చు. అంత మంచి కోర్స్ లైనెక్స్ అనేది. ఎవరికీ తెలీదా రహస్యం? సీక్రెట్ అది. సీక్రెట్ రియల్‌గా చెప్పాలంటే. నో చేంజెస్. నథింగ్ ఈస్ దేర్. ఎవ్రీథింగ్ ఈస్ కామన్. ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. మీరెక్కడికెళ్ళినా సరే. వేరెవర్ యూ గో టోటల్ అదే కనిపిస్తది. అదే కమాండ్స్, అదే ఔట్‌పుట్, అదే ఎన్విరాన్మెంట్. కాబట్టి ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. సరే ఇవన్నీ గూడా ఈ సర్వర్‌లన్నీ గూడా ప్రొడక్షన్ సర్వర్‌లు అవ్వచ్చు. ఇంకో సర్వర్ మొత్తం గూడా దగ్గరగా 90% ఆల్‌మోస్ట్ ఆల్ లైనక్స్ సర్వర్‌లే ఉంటాయి. అది వేరే విషయం. అది పక్కన పెడదాం. మరిప్పుడు ఇతనేంది టెస్ట్ ఇంజినీర్ ఏంది చాలా ఖర్చు చాలా టెస్టింగ్ టీమ్ మొత్తం టెస్ట్ కేసెస్ రాసుకొని, అవి రాసుకొని, టెస్ట్ సినారియోలు రాసుకొని, టెస్ట్ ప్లాన్ చెక్ చేసుకొని, ఆ! మళ్ళీ ఇవన్నీ చేసుకొని, అంతా చేసుకున్న తర్వాత, అంతా అయిపోయిన తర్వాత వీడొచ్చి బాగాలేదంటున్నాడు. అరే! వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్? అప్పుడు మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్. మళ్ళీ కమ్ బ్యాక్ టు ఫస్ట్ ఫేజ్. అంటే ఇదేంది ఫేజ్ బై ఫేజ్ ఇంప్లిమెంటేషన్ గదా! అంటే అరే బాబు 2024లో నేను సాఫ్ట్‌వేర్ తయారు చేయమని రిక్వైర్మెంట్ ఇస్తే, ఇప్పుడు మళ్ళీ 2025లో నువ్వు చూడాలి ఆ సాఫ్ట్‌వేర్‌ని. దట్ ఈస్ కాల్డ్ వాటర్ ఫాల్ మోడల్. అందువల్ల ఇది ఫెయిల్ అయింది బాస్. అంటే ఏంది ఇక్కడ వాటర్ ఫాల్ మోడల్ ఏంది? ఏం చేస్తదంటే, మన రిక్వైర్మెంట్స్‌ని మధ్యలో ఇవ్వటానికి లేదిక్కడ. ఇస్తే మళ్ళీ మొదటి నుంచి రావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ డెవలప్‌మెంట్ టైమ్ ఎక్కువ తీసుకుంది. టెస్టింగ్ టైమ్ ఎక్కువ తీసుకుంది. టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి అట్ ద సేమ్ టైమ్ మీరు డెవలపర్స్ ఫ్రీగా పనిచేస్తారా? నో. టెస్టర్స్ ఫ్రీగా నో. క్లౌడ్ ఇంజినీర్స్ ఫ్రీగా నో. దట్ మీన్స్ వాట్? ద కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్ బాస్. అంటే ఇక్కడ ఇఫ్ యూ ఫాలో ద వాటర్ ఫాల్ మోడల్, ఓకే, ద కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్. యువర్ ప్రాజెక్ట్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్. దిస్ ఇస్ వెరీ డ్రాబ్యాక్ ఫర్ దిస్ వాటర్ ఫాల్ మోడల్. అందుకే నేను చెప్పాను గదా! ఇది ఫ్లెక్సిబులే. ఎక్సలెంట్ మోడల్. బట్ డెవలపర్స్ హ్యాపీ, టెస్టర్స్ హ్యాపీ, అందరూ హ్యాపీ, క్లౌడ్ ఇంజినీర్ హ్యాపీ, అందరూ హ్యాపీ ఈ వాటర్ ఫాల్ మోడల్‌లో. బట్ నౌ నెక్స్ట్ మోడల్‌లో అందరూ అన్‌హ్యాపీ. వై?
అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నా. నెక్స్ట్ వస్తది అది. అర్థమైందా? నెక్స్ట్ వస్తది ఇది. ఈ మోడల్ ఫాలో అయినంత వరకి బ్రహ్మాండంగా చేశారు ఉద్యోగాలు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో తిరుగు లేకుండా చేశారు. కానీ ఇప్పుడు ఇది లేదు బాస్. మీ జనరేషన్‌కి ఇది లేదిక. అంటే సార్ మేము కావాలంటే చేసుకోవచ్చు. చేసుకో నో ప్రాబ్లమ్. క్లయింట్‌ని బట్టి ఉంటది. అక్కడ రిక్వైర్మెంట్‌ని బట్టి, అక్కడ కంపెనీని బట్టి. యెస్. యెస్. అట్లా ఉంటది. కొన్ని కంపెనీలో ఉంటాయి. యెస్. యెస్. ఆ కంపెనీలో సెట్ అవ్వాలి నీకు. చూసుకోవాలి. దట్ మీన్స్ వాట్? అంటే ఎప్పుడైనా after developing, after testing, if there is any new changes in this requirement, not possible. Possible. Yes, possible. But మళ్ళీ ఏంది చాలా ప్రాబ్లమ్ అయిద్ది. యెస్. కాస్ట్ ఎక్కువైపోద్ది. డెవలప్‌మెంట్ టైమ్ తినేస్తది. టెస్టింగ్ టైమ్ తినేస్తది. టోటల్‌గా ఇదంతా టైం. మరి ఎంప్లాయీస్‌కి సాలరీస్ యెస్. అదే నేను అంటుందండి. కాస్ట్ ఎక్కువ పెరిగిద్ది దీనివల్ల అంటున్నా. యెస్. ఇలా చేయటం వల్ల. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? ఏం లేదు సింపుల్‌గా ఇవన్నీ సినారియోలు పెట్టుకొని మనం యెస్ ఫ్రెండ్స్. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సార్ నో. ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ థిస్ కైండ్ ఆఫ్ టాస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్. మరి ఇవన్నీ ఫేజ్‌లు మళ్ళీ నడపాలంటే చాలా కష్టం. టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. కాబట్టి మనకి ఈ టైమ్‌ని తగ్గించుకోవాలా. ఈ కాస్ట్ తగ్గించుకోవాలా. ఆ తర్వాత క్లయింట్ ఇప్పుడు ఎట్లున్నాడు చాలా హడావిడిగా ఉంటాడు క్లయింట్. ఈ మంత్‌లో చూసామంటే నెక్స్ట్ మంత్‌లో సాఫ్ట్‌వేర్ కనపడాలి వాడికి. గతంలో ఏంది 2024లో ఇస్తే 2025 అప్పుడు తెలిసిద్ది. హమ్మయ్య! సాఫ్ట్‌వేర్ పనిచేస్తుందా లేదా? అంటే నేను పెట్టిన ఖర్చు వస్తుందా లేదని. సినిమాలాగా. ఏంటి సినిమాలాగా. ఇప్పుడు అదే ఒక సినిమా ఉంది. ఎంత 2 ఏళ్ళు పట్టిద్ది. 2 ఏళ్ళు పడితే అది హిట్టా? లేకపోతే ఫ్లాపా? తెలీదు. అంటే ఎప్పుడు తెలిసిద్ది? 2026లో తెలిసిద్ది. థిస్ ఈస్ కాల్డ్ వాటర్ ఫాల్ మోడల్. అంతే. అంటే ఏంది ఏదో జరుగుతా ఉంటది. జరిగి ఎప్పుడో వస్తది రిజల్ట్. అంటే ఎర్లీ రిజల్ట్ రాదు దీంట్లో మనకి యాక్చువల్‌గా చెప్పాలంటే. వాటర్ ఫాల్ మోడల్‌లో ఎర్లీ రిజల్ట్ రాదు. వెంటనే రాదు. వెంటనే వచ్చినందువల్ల ఏమైద్ది క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఎక్కువుంటది. బాగుంటది. ఇది గూడా అంతే. అర్థమైందా? ఇప్పుడేంది సీరియల్ లాగా. ఏంది? సీరియల్ లాగా. యెస్. సీరియల్ అంటే ఏంది సార్? ఎవ్రీడే రావాలాడికి. ఎవ్రీడే హమ్మయ్య! హమ్మయ్య! ఓకే. అబ్బా! ఈ ఎపిసోడ్ బాగొచ్చింది. అయితే దీని మీద డబ్బులు బాగా సంపాదియొచ్చు. అంటే ఎపిసోడ్‌లు ఎవరైతే సీరియల్‌కి నిర్మాతలు ఉన్నారో వాళ్ళు అదే గదా! అట్లాగే ఇక్కడ క్లయింట్ గూడా సాఫ్ట్‌వేర్ అనేది ఫాస్ట్‌గా తయారవ్వాలి. అది ఎలా పనిచేస్తుందో ఫాస్ట్‌గా నేను చెక్ జేసుకొని చూసుకోవాలి. హమ్మయ్య! బాగా నచ్చింది. మళ్ళీ సాఫ్ట్‌వేర్ త్వరగా తయారవ్వాలి. మళ్ళీ అది నేను చెక్ చేసుకొని చూసుకోవాలి ఫాస్ట్‌గా. అది క్లయింట్ కోరుకునేదిప్పుడు. దట్ మీన్స్ వాట్ క్లయింట్ ఈస్ లుకింగ్ ఫర్ ఎర్లీ సాఫ్ట్‌వేర్, ఎర్లీ వర్కింగ్ సాఫ్ట్‌వేర్. దే డోంట్ వాంట్ టు డిలే దిస్ మచ్ టైమ్. యెస్. వై? బికాస్ ఇలాగ ఇప్పుడు మార్కెట్ పోటీ బిజినెస్ కాంపిటీషన్స్ ఆర్ మోర్. యెస్. బిజినెస్ కాంపిటీషన్ బాస్. ఈ లోపల నువ్వు అంటే బిజినెస్ కాంపిటీషన్ ఎలా ఉంటదంటే ఇప్పుడు చెప్తా చూడు. నువ్వు ఒక ప్రొడక్ట్ సేల్ పెట్టావు. ఈ కామర్స్ పోర్టల్‌లో ఒక ప్రొడక్ట్ సేల్ పెట్టావు. ఈ ప్రొడక్ట్ సేల్ బెట్టితే నీకేంది మొత్తం అన్నీ టోటల్‌గా కంప్లీట్ అవ్వాలి టాస్క్ అంతా. టాస్క్ కంప్లీట్ అవ్వలే. ప్రొడక్ట్ అయితే సేల్ బెట్టేసాం. మరి డిప్లాయ్‌మెంట్‌కి అవ్వలే. మరి రిలీజ్ అవ్వల. రిలీజ్‌లో లేట్ అయింది. అప్పుడేం జేస్తారు వాడు అవతల వాడు వేరే వాడు బెడతాడు. వెంటనే ఏం జేస్తాడు అక్కడికెళ్ళిపోతారు జనాలు. ఆ ప్రొడక్ట్ అక్కడ సేల్ జేసుకుంటాడు వాడు. అప్పుడేంది నీది డ్రాబ్యాక్. యెస్. అంటే బిజినెస్ ఫంక్షనాలిటీ అనేది అర్థం జేసుకోవాలా, ఫాస్ట్‌గా డెవలప్ చేయాలా, ఫాస్ట్‌గా టెస్ట్ చేయాలా, ఫాస్ట్‌గా డిప్లాయ్ చేయాలా, క్లయింట్‌ని చూసుకోవాలి అంతే. థిస్ ఈస్ వాట్ ద క్లయింట్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ నౌ ఎ డేస్. బట్ మోడర్న్ డేస్ ఇది. అర్థమైందా? అంతేగాని పాత కాలంలో లాగా కానీలే చేయండి నిద్రపోండి అందరూ. డెవలపర్స్, టెస్టర్స్ అందరూ నిద్రపోండి. క్లౌడ్ వీళ్ళందరూ మీరు ఏది పెడితే అది చేయండి. నాకు 2026లోనో, 25లోనో అట్లా లేదిప్పుడు. అప్పుడుండేది. ఇప్పుడు లేదు. అర్థమైందా? సో, అంటే ఎప్పటి నుంచి సార్ ఇది? ఇప్పుడు అసలు యాక్చువల్‌గా ఎప్పుడు దాకా జరిగేది? అంటే 2000 దగ్గర దగ్గరగా 4 వరకు ఎక్సలెంట్ బాస్. 2004 తర్వాత నుంచి మారిపోయింది స్ట్రక్చర్. ఆ తర్వాత నుంచి యెస్ ఫ్రెండ్స్. ఆ తర్వాత నుంచి వచ్చిన మోడలే యెస్ ఫ్రెండ్స్. ఆ తర్వాత నుంచి వచ్చిన మోడలే ఇదిగో ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్. ఏం మోడల్ అది? ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్ బాస్. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్. యెస్. 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 ఆ మోడలొచ్చింది యాక్చువల్. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్. సో, ఈ ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్‌లో ఆ! ఇంక్రిమెంటల్ ఇటరేటివ్ మోడల్‌లో మనం ఒక యెస్. మనం ఒక మెథడాలజీ ఉపయోగిస్తాం. ఆ మెథడాలజీ పేరే ఎజైల్
ఎజైల్ మెథడాలజీ. ఎస్, ఆ మెథడాలజీ ఉపయోగించి ఇప్పుడు ప్రాజెక్ట్స్ నడుస్తాం. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ కి దగ్గరగా ఉంది కాబట్టి దానిని దీంతో కంపారిజన్ చేయొచ్చు. అర్థమైందా? ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్ కి దగ్గరగా ఉందన్నమాట ఇది ఎజైల్. కాబట్టి దాన్ని దీంతో కంపారిజన్. దిస్ ఇస్ మీన్స్ వాట్ మనం చెప్పొచ్చు అంటే ఏంది, సీక్వెన్షియల్ అప్రోచ్ కి ఏమో ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే, అంటే వాటర్ ఫాల్ మోడల్ ఈస్ వాట్ సీక్వెన్షియల్ అప్రోచ్. సీక్వెన్షియల్ మోడల్ రియల్ గా చెప్పాలంటే వాటర్ ఫాల్ మోడల్ ఫాలో సీక్వెన్షియల్ అప్రోచ్. సీక్వెన్షియల్ అప్రోచ్ దట్ మీన్స్ phase by phase, phase by phase, phase by phase implementation, phase by phase implementation. If sequential approach, phase by phase. సరే, ఇక్కడ ఇదేంది మనకి, ఇదిగో ఇప్పుడు ఏంటిది మనం ఇది ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్. ఎస్, అదేంటిది ఇంక్రిమెంటల్ అండ్ ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్. ఇటరేటివ్ బాస్, IETERATA, iterative model. Yes, the incremental and iterative model. Yes, example is agile. The actual sequential approach model లో ఇక్కడ ఏంది తెలుసా, ఎగ్జాంపుల్ ఈస్ వాటర్ఫాల్. అంతే, దీని గురించి మీరు చక్కగా చెప్పగలిగితే చాలు బాస్. ఎజైల్, వాటర్ఫాల్ రెండు. సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ వాటర్ఫాల్, బట్ నౌ we discussed about agile మోడల్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ agile మోడల్ నుంచి డిస్కస్ చేసిన తర్వాత దాంట్లో డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి రియల్ గా. సో డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ agile మోడల్ ఇంప్లిమెంట్ చేయడానికి డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్, ఆ ఫ్రేమ్వర్క్ పేరే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్, దాని పేరే స్క్రమ్. స్క్రమ్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్. అర్థమైందా? ఇది సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంది, ఎజైల్, స్క్రమ్, ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్. అర్థమైందా? ఎజైల్, స్క్రమ్, ఇది నేర్చుకోగలిగితే చాలు, చక్కగా అయిపోద్ది. ఎస్ ఫ్రెండ్స్, చక్కగా అర్థమవుతుందా క్లాసెస్ మీకు ఏమైనా? సార్. Yes, sir. ఉన్నారుగా, ప్రాబ్లం లేదుగా? ఓకే, వాటర్ఫాల్ మోడల్ ఎలా ఉంది, అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మీరేం లేదు, మీరు ఏం చేస్తారంటే ఈ క్లాస్ 2-3 సార్లు వినండి. రికార్డింగ్ ఒక క్లాస్ ఒక 1 అవర్, మళ్ళీ 1 అవర్, అలా 3 అవర్స్ వినండి. 3 అవర్స్ వింటే మీకు సబ్జెక్ట్ వస్తుంది. అర్థమైందా? సో వాటర్ఫాల్ మోడల్లో లిమిటేషన్స్ ఏమున్నాయి, ఏం చెప్తారు మీరు? వాటర్ఫాల్ మోడల్ డ్రాబ్యాక్స్ ఏంటి ఫ్రెండ్స్? టైం టేకెన్ ప్రాసెసర్. ఓకే, నెక్స్ట్ కాస్ట్. ఎస్, ఎక్సలెంట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకా ఎజైల్ మోడల్, వాటర్ఫాల్ మోడల్ డ్రాబ్యాక్స్ ఏంటి? డ్రాబ్యాక్స్ ఏంటి? టైం టేకెన్ అండ్ కాస్ట్. ఓకే, ఫస్ట్ ఓకే, ఫస్ట్ ఏంటి? టైం టేకింగ్. అవును విల్ టేక్ లాట్ ఆఫ్ టైం టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. అర్థమైందా? సో ఇఫ్ యూ ఫాలో ద వాటర్ఫాల్ మోడల్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, ఇఫ్ యూ follow the waterfall model in your project, what happens అనేది అడుగుతాడు. ఏం లేదయ్యా, డ్రాబ్యాక్స్ ఇది ఉన్నాయి. ఏంటి ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంది? కాస్ట్. అర్థమైంది? ఏంది? ప్రాజెక్ట్ కాస్ట్. ప్రాజెక్ట్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? ఇంక్రీజ్. నెక్స్ట్ ఏముంది? అంతేనా? టైం టేకింగ్. ఇంకా నెక్స్ట్ ఏముంది? ఇంకా టైం టేకింగ్ చెప్తాంలే, ఇంకా నెక్స్ట్. ఎస్, ఎవరు చెప్తారు? ఇంకా డ్రాబ్యాక్స్ విన్నారు కదా క్లాసు, ఎవరు చెప్తారు? ఎస్, చెప్పాలి ఫాస్ట్ గా. ఎస్, రజిత, It works for small projects, sir. ఓకే, స్మాల్ ప్రాజెక్ట్. ఓకే, సూటబుల్ ఫర్ స్మాల్ ప్రాజెక్ట్స్. ఓకే,
ఓకే. పెద్ద ప్రాజెక్టులు అయితే ఏమైంది 2026 అయింది మనం between చూడాలి. project ఇట్ ఈస్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ స్మాల్ ప్రాజెక్ట్స్. ఏంటి ఇంకేంది చెప్పండి. ఎస్ చెప్పాలి. ఎస్ ఫ్రెండ్స్. If you have a problem in one phase, Hmm. it will be starts from first phase. It's Okay. going to start from first phase. ఓకే. నెక్స్ట్ ఇంకా సో ఇంకోటి డ్రాబ్యాక్ ఉంది. ఏం డ్రాబ్యాక్ అంటే ద క్లయింట్ విల్ నాట్ సీ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ అంతేనా అట్ ఎర్లీ. ద క్లయింట్ విల్ నాట్ సీ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ అట్ ఎర్లీ అంటే ఏంది, దాని అర్థం ఏంది, తొందరగా క్లయింట్ అనేవాడు సాఫ్ట్వేర్ ని చూడలేడు. అంటే క్లయింట్ సాఫ్ట్వేర్ చూస్తే డిసైడ్ అవుతాడు కానీ అది కనపడదు. అన్ని ఫేజ్లు అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ కనపడింది. అదొక డ్రాబ్యాక్. క్లయింట్ విల్ నాట్ సీ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ అట్ ఎర్లీ స్టేజ్. అర్థమైందా? దాని ఎర్లీ స్టేజ్ లో ఉంటే టోటల్ గా మనం ఏదైనా చేయొచ్చు బట్ కనపడుతుంది. ఓకే. ఇంకా సో ఇంకా చెప్పండి. ఇట్ ఈస్ నాట్ allow the new requirements the middle of the project అంతేనా? మిడిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంతేనా? ఇట్ ఈస్ నాట్ allow. Yes, sir. అదే it will not allow. It is not suitable or it is not possible. It is not possible to allow the new requirements in the middle of the project. But possible, but cost will be increased. అవునా? రాయొచ్చా? But possible, but possible the cost will be increased. yes, sir. ఇందాక ఎవరో చెప్పారు టైం టేకెన్ అని. ఇక్కడ రాయాలి అది ఆ మాట. కాస్ట్ విల్ బి ఇంక్రీజ్ అండ్ ఇట్ విల్ బి, ఎస్ ఫ్రెండ్స్, ఇట్ విల్ బి టేకింగ్ మోర్ టైం. అర్థమైందా? మోర్ టైం. ఎస్. నెక్స్ట్ ఇంకా ఎస్ చెప్పాలా? 5 మరి ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ ఉంది, ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది, మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని బిఏ టీమ్ కలెక్ట్ చేయాలి, తర్వాత అనాలిసిస్ చేయాలి, డిజైన్ చేయాలి, మళ్ళీ డెవలప్ చేయాలి కదా, అవునా? ఇదంతా పెద్ద టాస్క్ కదా, అది కాస్ట్ అన్నాం. బట్ డెవలప్మెంట్ టైం కూడా తినేస్తుంది ఇక్కడ. దట్ మీన్స్ వాట్ వీ కెన్ ఆల్సో కాల్ యాజ్ ఎ డెవలప్మెంట్ టైం విల్ బి ఇంక్రీజ్డ్. అవునా? EVLOPME డెవలప్మెంట్ టైం will be also increased. అక్కడ కూడా మరి టెస్టింగ్ టైం ఆల్సో విల్ బి ఇంక్రీజ్డ్. రాసుకోండి కావాలంటే. టెస్టింగ్ టైం will be also increased. టెస్టింగ్ కూడా. ఇంకా నెక్స్ట్ ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఏమున్నాయి అంటే డెవలప్ చేయడానికి ఫ్రీగా ఏమన్నా డెవలపర్స్ వస్తారా? చెప్పండి. ఫ్రీగా No, డెవలపర్స్ sir. No, sir. మరి ఆ No, కాస్ట్ కూడా sir. రాయండి. ఆ కాస్ట్ కూడా రాయండి. ఆ కాస్ట్ ఏంది? సో డెవలప్మెంట్ కాస్ట్ విల్ బి, టైం ఆర్డర్ రాసాం కదా, డెవలప్మెంట్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్ అంటే ఏంది, అది కూడా ఇంక్రీజ్ అయింది. మరి టెస్టింగ్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్. టెస్ట్ ఇంజనీర్స్ ఫ్రీగా రారు కదా, అవునా? టెస్టింగ్ కాస్ట్ ఆల్సో విల్ బి ఇంక్రీజ్డ్. ఓకే. నెక్స్ట్ ఏంది ఇంకా? ఐ కెన్ సే ఓవరాల్ ద ప్రాజెక్ట్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్. అంతేనా? ఆ మాట చెప్పండి మీరు ఎవరైనా సరే. లిమిటేషన్స్, డ్రాబ్యాక్స్ ఆర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇది. మరి దీనికి ఏంది అడ్వాంటేజెస్ ఏంది? అడ్వాంటేజెస్ ఏంటంటే చెప్పేదా? అడ్వాంటేజ్ ఇక్కడ నేను చెప్పాను, క్లారిటీ అయిన డాక్యుమెంట్స్ క్రియేషన్ అవుతున్నాయి ఇక్కడ. అంటే ఎక్సలెంట్ డాక్యుమెంట్స్ క్రియేట్ అవుతాయి. అందువల్ల డాక్యుమెంటేషన్ ఉంటే నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ డాక్యుమెంట్ చూస్తే అర్థమైందా లేదా? ఎస్ ఫ్రెండ్స్, అవునా కాదా? Yes, sir. అర్థమైందా? Yes, sir.
ఇప్పుడు ఇప్పుడు మీరు అదేదో గుహలు ఉంటాయి కదా, గుహలు అక్కడ ఏదో ఉంటుంది. దానికి వెళ్తే ఇక్కడ ఏదో పాతది ఒక పేపర్ తీసుకొని వాడు అంతా మ్యాప్ చూసుకుంటూ వెళ్తా ఉంటాడు గుహల్లోకి. అర్థమైందా? సాహసం. ఆహా! అంటే దాని అర్థం ఏంది? దాని మ్యాప్ లేకపోతే ఏమైద్ది? ఔటే. అట్లాగే ఇక్కడ కూడా ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ కావాలి. ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఉందో లేనిది భవిష్యత్తులో ఫ్యూచర్‌లో ఈ ప్రాజెక్ట్‌కి ఏదైనా జరిగితే ఆ డాక్యుమెంట్ రిఫర్ చేసుకుంటాను నేను. ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ దిస్ ఈస్ మెయింటైనింగ్ ఇన్‌సైడ్ వాటర్‌ఫాల్ మోడల్. ఫ్లెక్సిబుల్ అన్నమాట. అంటే ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అనేది క్లియర్‌గా ఉంటది ఇక్కడ. అంటే దాన్ని ఏం చెప్పాలి? అడ్వాంటేజ్ కింద చెప్పొచ్చా లేదా? యెస్ ఆర్ నో? అప్పుడేంది? క్లియర్ క్లియర్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అనొచ్చా? క్లియర్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్. ఓకే. And if there is any problem with in the future, if there will be any problem in the future, ఏం చేయొచ్చు? Yes, we study the document and resolve the issues immediately. అంతేనా? లేకపోతే రిజాల్వ్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంది ప్లస్ పాయింట్ దీంట్లో? డాక్యుమెంటేషన్ It's very good for small ఓకే. projects. So if 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 it is a small project, if it is a small project, if it is a small project, okay, if it is a small project, this model is very much suitable model. This is very much suitable model. ఇంకొక పాయింట్ మీకు తెలుసా? ఇక్కడ మీరు గమనిస్తారో లేరో, ఇన్ని సార్లు ఈ విధంగా చేసిన తర్వాత టోటల్‌గా చెప్పాలంటే సాఫ్ట్‌వేర్ కూడా చాలా క్లారిటీగా క్వాలిటీ సాఫ్ట్‌వేర్ ఉంటది. వాటర్‌ఫాల్ మోడల్‌లో. అంటే చాలా ఎందుకు మరి ఇంతమంది ఈ విధంగా ఇన్ని ఫేజుల్లో వాళ్ళు ఈ విధంగా చేసిన తర్వాత ఎక్కడన్నా సరే దగ్గరగా డిఫెక్ట్ ఉంటదా అంటావా? కష్టం. అంటే మాక్సిమం 90% క్వాలిటీ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యెస్ ఫ్రెండ్. 90% క్వాలిటీ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యెస్. అంటే వి డెలివర్ ద క్వాలిటీ సాఫ్ట్‌వేర్. వి డెవలప్ and deliver the quality software because very much time we have because BECA, because we have very much time to develop and deliver. అంతేనా? చాలా టైం ఉంటది. నిదానంగా జాగ్రత్తగా చేసుకుంటాడు. హడావుడి చేస్తే ఏమైద్ది? రిస్క్ అయిదా కాదా? యెస్ ఆర్ నో? అట్లా. ఇప్పుడు హడావుడిగా మనం కార్ తయారు చేసి మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తే అక్కడ ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు చూడాలా? That's why they are taking their own time. They are delivering the quality products into the market. That's why their business are growing. అర్థమైందా లేదా? Their business are growing well. Otherwise going down, total collapse. ఒక కార్ తీసుకున్నాం, వెళ్తా ఉన్నాం, మధ్యలో ఏదో అయింది సంథింగ్. ఇక ఆ కార్‌లు ఎవడు కొంటాడా? చెప్పండి మీరే. కొంటారా? నో. నో వే. No, sir. సో అట్లా అన్నమాట. అలాగా. సో మీరిప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడి నుంచి మొదలుపెట్టుకొని మీరు ఇదంతా చదివి మిమ్మల్ని మీరు రికార్డింగ్ చేసుకోండి. రికార్డింగ్ చేసుకొని ఆ రికార్డింగ్ నాకు పంపండి. మీకెందుకు ఉద్యోగాలు రావో నేను చెప్తా. అర్థమైందా? ఇవన్నీ రికార్డింగ్ చేసుకోండి, అలవాటు చేసుకోండి బాగా. ఎప్పుడైనా సరే ప్రతిదాన్ని రికార్డింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ మోడల్, ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. ఏంటి మన నెక్స్ట్ ఏంది టార్గెట్? ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. ఎజైల్ విత్ Scrum స్క్రమ్. framework. స్క్రమ్ SCRA స్క్రమ్. ఓకే. నెక్స్ట్ అది క్లాస్. సో ఈ క్లాస్ చక్కగా ఉపయోగించుకోండి. వాట్ ఈస్ ద సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్? వాట్ ఈస్ SDLC? వాట్ ఈస్ SCLC? SDLC అంటే ఏంది? చెప్పండి. SDLC స్టాండ్స్ ఫర్ Software Development Life Cycle, ఓకే. which is used to develop a quality of software. Cycle. It is a process
It is a process. SDLC is a process. SDLC is a process. Okay, దేనికోసం? To develop, అంతేనా? To Yes. develop and deliver Deliver software, working software, a quality of working software. working software to the client, అంతేనా? Yes. అంటే సింపుల్ గా. సో దాంట్లో ఎస్డిఎల్సిలో ఈ ఫేజెస్ ఉంటాయి, బట్ ఈ ఫేజెస్ మొత్తాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అదే ఇక్కడ రాసాం. ఆల్ ద ఫేజెస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ డిఫరెంట్ మోడల్స్. ఆ మోడల్సే ఇవి. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ ఇది. మనం ఇవి చేర్చుకోగలిగితే చాలు. ఇదే కంపెనీలో నడుస్తుంది. ప్రజెంట్ సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్ గురించి తెలుసుకుంటే సెకండ్ మోడల్ అర్థమైంది. ఫస్ట్ మోడలే తెలియకపోతే సెకండ్ మోడల్ అర్థం కాదు. ఈ రెండు మోడల్స్ అర్థమైతే డెవాప్స్ అర్థమైంది. అర్థమైందా? If you know these two models, you will understand DevOps. Otherwise, nothing is there. అర్థమైందా? If you understand these two models, if you understand, అందుకే దీని మీద ఇంట్రెస్ట్ ఎందుకు చెప్తానంటే, if you understand these two models, you can understand very well about DevOps. Otherwise, అర్థం కాదు. If you understand this about two models, we understand DevOps. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం జాగ్రత్త చదవండి. హలో అన్నప్పుడు హలో అనాలా, చెప్పగలగాల. అది కూడా చెప్పలేకపోతున్నారంటే ఎట్లా? మీకు ఎంత టైం ఉంటే ఏం చేస్తున్నారు మీరు? చదవాలి బాగా. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్స్ ఇవి. ఎస్, ఓకేనా ఫ్రెండ్స్? పర్లేదా? క్లాస్కి వచ్చినందుకు న్యాయం జరిగిందా లేదా? Yes, Yes. sir. ఓకేనా? Yes, sir. Okay, good. So, shall we close now? Yes. Yes, sir. Okay. Thank you so much. Thank you, sir. Thank you. Yes. Thank you and good night to all. Prepare well. దయచేసి Good night, sir. హోప్స్ కోల్పోవద్దు. ఆశ మనిషికి ఉండాలి. ఎస్, రేపేదో నేను సాధిస్తాను, ఏదో జరుగుతుంది, నేనేదో మంచి జీవితాన్ని అనుభవిస్తానని ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే ఏదైనా చేయగలడు మనిషి. ఆశ లేకపోతే కష్టం. అందుకని ఏదైనా సరే ఒక ఆశతో పెట్టుకొని పూర్తిసారి సబ్జెక్ట్ నేర్చుకోండి, జాబులు కొట్టండి. మీరు ఐటీ ప్రపంచాన్ని ఏలొచ్చు, అందులో డౌటే లేదు. నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బాయ్. ఓకే, గుడ్ నైట్ ఆల్.